బ్రతికి బట్ట కట్టి నీ సన్నిధిలో ఇలా ఉండగలిగాము అంటే అది నీ కృపని జ్ఞాపకం చేసుకొని మా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. స్థానిక సంఘము, సంఘ కాపరి, వారి కుటుంబం, సంఘమందున్న బాధ్యత గల సహోదర సహోదరులు ఎంతో ఆసక్తితో ఈ కూడికలను ఏర్పాటు చేశారు. గతించిన రాత్రి నీ దాసుడు మా సోదరుడు రాజ్ కుమార్ గారు వచ్చి నీ సందేశాన్ని ఈ ప్రజలకు వినిపించి వెళ్ళారు. నా వంతుగా నేను కూడా ఈ రాత్రి అలాగనే రేపు రాత్రి కూడా నీ ప్రజలకు నీ మాటలు వినిపించనై ఉండగా ఈ స్థలములో మీ కృపా కార్యాలు మీరు జరిగించాలని దూరం నుంచి నీ మాటలు వింటూ ఉన్న మా ప్రియులను, సమీపానికి వచ్చి నీ మాటలు వింటున్న ఈ ప్రాంతీయులను పేరు పేరున దీవించుము. నీ వాక్యం బయలు వెడలిన తోడనే వెలుగు కలుగును అని మీరు చెప్పారు. ఈ స్థలము నుంచి నీ వాక్యం బయలు వెడలుతూ ఉండగా అనేకల హృదయాలలో వెలుగు పుట్టినట్లు, వారి మనోనేత్రములు వెలిగించబడినట్లు మీ కృపా కార్యం మీరు జరిగించమని, దుష్టుని యొక్క ప్రతి ప్రయత్నము, పన్నాగము, వాని యొక్క క్రియలు మీరు లయపరిచి మీ ఆత్మకార్యం ఈ స్థలములో జరిగించమని, దూరములో ఉన్న నీ మాటలు వినే వెసులుబాటు మా ప్రియులు కలిగించారు గనక సమీపానికి రాలేకపోయినా దూరము నుండి నీ మాటలు వింటూ ఉన్న మా ప్రియులను పేరు పేరున దీవించి ఈ రాత్రి నీ వాక్యం చేత మీరు మమ్మలను కలుసుకుందురని క్రీస్తు నామమందే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, మానవ మాత్రులమైన మనం చాలా బలహీనులం. మనుషులమైన మనం చాలా బలహీనులం. ఏ ఏ విషయాలలో మనం బలహీనులం అని ప్రశ్నిస్తే మనం శారీరకంగా చాలా బలహీనులం. శారీరకంగా బలహీనులం అంటే బరువులు మొయ్యలేని, భారాలు భరించలేని బలహీనులమని కాదు అర్థం. మన శారీరకంగా బలహీనులం అని అంటే అపోస్తలుడైన పౌలు ఈ శారీరక బలహీనతను గురించి ఒక స్థలంలో ఇలా చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని దాని చేయుట నాకు కలుగుటలేదు. చెయ్యగోరు మేలు నేను చెయ్యలేక చెయ్యగోరని కీడు నేను చెయ్యుచున్నాను. వింటున్నారా ఈ మాట? పౌలు భక్తుడు ఇలాగంటున్నాడు, నా శరీరమందు మంచిదేదియో నివసింపదని నేను ఎరుగుదును. చెయ్యాలి అనుకున్న మంచి చెయ్యలేని బలహీనత, చెయ్యకూడదు అనుకున్న చెడునే పదే పదే చేసే బలహీనత నా లోపల పనిచేస్తూ ఉంది. దీనికి కులము, జాతి, మతము, ప్రాంతము, భాష, ధనము అనే వ్యత్యాసం లేదు. ప్రతి వారిలో కూడా ఈ బలహీనత కొట్టొచ్చినట్టు కనబడుతుంది. వారు వారి లోపలికి తొంగి చూచుకొని ఆలోచించరు కాబట్టి వారి బలహీనత వాళ్ళకి బోధపడటం లేదు. కానీ కొంచెం నిదానించి తమ అంతరంగంలోకి చూసుకొని ఆలోచిస్తే వారి లోపల ఉన్న ఈ బలహీనత ప్రతి వారికి కనబడుతుంది. నేను ముందుగానే చెప్పానుగా, ఈ బలహీనతకు జాతి భేదం లేదు, ఈ బలహీనతకు మత భేదం అంతకంటే లేదు, ఈ బలహీనతకు ప్రాంత భేదం అంతకంటే లేదు. ఎక్కడున్న వారైనా ఎవరైనా ప్రతి వారిలో కూడా ఈ బలహీనత పనిచేస్తూ ఉంటుంది. వారు చెయ్యగోరు మేలు చెయ్యలేక చెయ్యకూడని కీడు వారు చేసే బలహీనులుగానే మనుషులు బ్రతుకుతూ ఉంటారు. ఉదాహరణకు ఆ మాట చెప్తాను. నేను కూడా ఇలాంటి
పల్లెటూరులోనే మాకు కూడా కొంత పరిచర్య ఉంది. ఒక మారు ఆ గ్రామంలోనికి వెళితే అక్కడ చౌకధరల డిపో ఉంటేను అక్కడ నుంచి ఒక పెద్ద ఆయన పరుగును నా దగ్గరికి వచ్చాడు. బాబు, మీరు యేసు ప్రభు యొక్క సువార్త చెప్తారంట కదా, యేసు ప్రభువు ప్రార్థనలు చేస్తారంట కదా, మా ఇంటికి వచ్చి మీరేమైనా 2 మాటలు చెప్పే ప్రార్థన చేయగలుగుతారా అని అడిగాడు. అదెంత మాట అండి, పిలవకుండానే మేము వెళ్ళి చెప్తాము, మీరు పిలిస్తే ఎందుకు రాను అని చెప్పి ఆయన వెంబడి నేను వారింటికి వెళ్ళాను. సరే, గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఒక చిన్న గృహం ఆయనది. మరి భారతదేశ సామాజిక స్థితిని బట్టి తాను వెల్మల కుటుంబానికి చెందినవాడు, నాయుడు గారు ఆయన. సరే, మొత్తానికి ఆయన ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆ ఇరుగు పొరుగునున్న వారంతా కూడా ఆ ద్వారబంధం దగ్గరికి వచ్చి నిల్చున్నారు. సరే, లోపలికి వెళ్ళగానే ఆ ఇంటి ఆమె మంచం మీద నిద్రపోయి ఉంది. తలుపు తీసుకుని లోపలికి రాగానే ఎవరో వచ్చారు అని చెప్పి ఆమె పరుపు మీద నుంచి దిగ్గున లేచి కూర్చొని నమస్కారం అండి అంది. అంతే, అంతకంటే పెద్ద ఎక్కువే మాట్లాడలేదు. ఆమె నమస్కారం అండి అని ఆమె పలికిన నోట్లోంచి వచ్చిన మాటతో పాటు ఆమె నోట్లోంచి ఒక దుర్వాసన బయటకు వచ్చింది. ఆ గదిలో ఉన్న మాకు అది కడుపు తిప్పేటంత పని అవుతుందన్నమాట. ఆ వాసన తట్టుకోలేకపోతున్నాను. సరే, ఏంటండి అమ్మారావు గారు ఈమె పరిస్థితి అన్నాను. ఆమె గొంతులో క్యాన్సర్ వచ్చిందండి. మీరు ఆ మెడ దగ్గర చూశారు, కొంచెం ఎర్రగా ఒకలాంటి కురుపు లాంటివి కనబడుతున్నాయే. ఆ కురుపులోంచి పురుగు ఒకటి బయటకు వస్తూ ఉంటుంది. అది కొంచెం ప్రాకి మళ్ళీ మరో కన్నం నుంచి లోపల పోతూ ఉంటుంది. ఆమె గొంతులో క్యాన్సర్ అండి. కనుక ఆమె ఏదో ఒక 2-3 మాటలు మాట్లాడగలదు కానీ ఆమె తరచూ మాట్లాడడం ఆవిడకి సాధ్యం కాదు. ఆమె మాట్లాడిన, ఆమె తుమ్మిన, దగ్గిన ఈ భయంకరమైన దుర్వాసన వచ్చేస్తుంటుంది. నాకు 2 కొడుకుల కూతురు. సరే, 2 కొడుకులు చిలకలూరుపేటలో స్పిన్నింగ్ మిల్లో పనిచేసుకుంటారు. కూతురు ఇక్కడ 13 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అమ్మకు నేను సేవలు చేయలేకపోతున్నాను, మీరు కొంచెం వచ్చి సహాయపడతావా అని అడిగితే, నేను అమ్మ దగ్గరకు వచ్చి నేను సేవలు చేయలేను, ఆమె దగ్గర వచ్చిన దుర్వాసన నేను తట్టుకోలేను అని కన్న కూతురే దగ్గరకు వచ్చి ఏమీ పరిచర్యలు అందించడం లేదండి. సరే, కట్టుకున్న వాడిని కదా, నేను వదిలిపెట్టలేను. నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు నా భార్య నాకు చాలా సేవలు చేసింది. ఇప్పుడు ఆమె అనారోగ్యం ఉంది గనక నేను కూడా ఏదైనా సేవ చేసి రుణం తీర్చుకోవడానికని ప్రయాసపడుతున్నాను. మీరు ఏదో యేసు ప్రభు మాటలు రండి చెబితే, మీరు ఏదైనా ప్రార్థన చేస్తే, ఆమె చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఆమె నరకం నుంచి తప్పించబడాలని నాకుంది. కనుక 2 మాటలు చెప్పి ప్రార్థన చేయండి బాబు అని కోరి మిమ్మల్ని పిలుచుకున్నాను అని చెప్పాడు. సరే, ఆమె మంచం దగ్గర నిలబడ్డమే చాలా కష్టంగా ఉంది. సరే, ఏదైనా కొంచెం నన్ను నేను నిగ్రహించుకొని కొద్ది మాటలు, సువార్త మాటలు చెప్పిన తర్వాత ఆమెకు ప్రార్థన చేసి కొంత ఆమెకు ఎవడ ఆదరణ, ప్రోత్సాహం, మరణానికి ముందు ఆమెకు కొంచెం ధైర్యం కలిగేలా కొన్ని మాటలు చెప్పి ఇక నేను వెనుతిరుగుతూ ఉంటే ఆ ద్వారబంధం దగ్గర చాలా మంది ఆడవాళ్ళు చేరారు. అప్పటికే ఎవరు వచ్చారు, ఏం జరుగుతుందో చూద్దాము అని ఆశతో వారు చేరారన్నమాట. సరే, వాళ్ళ చేరి ఉండడం నాకేమీ అభ్యంతరం కాదు కానీ అక్కడ ఉన్న కొంచెం వయసు మీరిన ముసలమ్మలు వారు అక్కడ నిలబడ్డారు. వారు మామూలుగా నిలబడితే నేనేమి ఇబ్బంది పడేవాడిని కాదు కానీ వారు నోట్లో తోటాలు పెట్టుకుని నిలబడ్డారు. అంటే మీకు అర్థమైందో లేదో, పొగాకు చుట్లు పెట్టుకుని నిలబడ్డారు. పైకేమీ నిప్పు కనబడడం లేదు కానీ నోట్లోంచి మాత్రం పొగలు వచ్చేస్తున్నాయి వాళ్లకు. అది చూసిన తర్వాత నేను అన్నాను, ఏమమ్మా, ఈ అమ్మారావు భార్య పరిచయం చూసి కూడా మీకు బుద్ధి రాదా? ఆమె గొంతులో క్యాన్సర్ ఎందుకు వచ్చింది? మీలాగా పొగాకు తాగి అడ్డపొగ వేసుకొని ఈ జబ్బు తెచ్చుకుంది కదా, మరి సొంత కొడుకులే దగ్గరకు రాని పరిస్థితి, సొంత కూతురు కూడా దగ్గరకు రాని పరిస్థితి వచ్చింది.
మరి చూచి కూడా మీకు బుద్ధి రాదా అంటే అందులో ఒక రోలగాయి ముసలమ్మ భలే జవాబిచ్చింది నాకు. ఏమని జవాబిచ్చిందో తెలుసా? బాబు, ఉదయాన్నే చద్దన్నమన్నా తినకుండా ఉండగల గాని చుట్టలేకపోతే ఉండలేను బాబు అంది ఆమె. దానివల్ల ఆమెకు జబ్బని తెలుసు, దానివల్ల క్యాన్సర్ వస్తుందని తెలుసు, కానీ నేను మానలేను అంటుంది. ఇదే శారీరక బలహీనత. చెయ్యగోరు మేలు చెయ్యలేక చెయ్యకూడని కీడు చేసే ఒక బలహీనత ఆమెలో పనిచేస్తుందన్నమాట. ఆమెకే కాదండి, నేను ఒకసారి ఢిల్లీ నుంచి ట్రైన్లో ప్రయాణం చేసి వస్తుంటేను ఒక పొడవాటి మనిషి ఉన్నాడండి. ఆయన స్టేషన్ రాగానే ప్రతి స్టేషన్లో దిగటం, ఆ ప్లాట్ఫామ్ మీద తిరగటం, మళ్ళీ ట్రైన్ ఎక్కటం, మళ్ళీ స్టేషన్ రాగానే దిగటం, ఆ ప్లాట్ఫామ్ మీద తిరగటం, మళ్ళీ ఎక్కడం. ఇదేంట్రా ఈ పెద్ద మనిషి కాలుగాలిని పిల్లిలాగా ప్రతి స్టేషన్ దిగుతాడు ఎక్కుతాడు, ఇతగాడికి ఏం మైదా రోగం అనుకున్నాను నేను. నాకు అర్థమైంది ఆయన రోగం ఏంటో. ప్రతి స్టేషన్లో దిగుతున్నాడు, తిరుగుతున్నాడు, ఎక్కుతున్నాడు. చివరికి ఆ ఎదురుగా ఉన్న ఆయనతో అంటున్నాడు ఇంగ్లీష్లో, నీ దగ్గర ఒక సిగరెట్ ఉంటే ఇవ్వగలవా అని అడుగుతున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది ప్రతి స్టేషన్లో ఎందుకు దిగుతున్నాడు, కాలుగాలిని పిల్లిలాగా ఎందుకు తిరుగుతున్నాడు, మళ్ళీ భోగి ఎందుకు ఎక్కుతున్నాడు అంటే సిగరెట్ తాకపోతే ఉండలేకపోతున్నాడట. అతను చూస్తుంటే, అతను హోందాతనం చూస్తే అతను పెద్ద మనిషి అని, పెద్ద ఉద్యోగం ఉన్నవాడని అర్థమవుతుంది. కానీ ఆ సిగరెట్ తాగలేకపోతే ఉండలేని ఆ బలహీనత చేత ఎదుటి మనిషిని ఒక సిగరెట్ ఉంటే ఇస్తారా అని అడుక్కుంటున్నాడు అన్నమాట. అది ఆయన కీడని తెలుసు, కానీ మానలేకపోతున్నాడు. 6 అడుగుల పొడుగు మనిషి 5 అంగుళాల సిగరెట్కు బానిస. ఈ రోజున చాలా మంది మనుషులు అట్లనే బ్రతుకుతున్నారు. ఈ బ్రతుకును శారీరక బలహీనమైన బ్రతుకు అంట. వీరికి చెయ్యగోరు మేలు చేయటం చేత కాదు, చెయ్యకూడని కీడు చేయకుండా ఉండడం వీలు కాదు. ఎందుకంటే వారి శరీరంలో పనిచేస్తున్నది శారీరక బలహీనత. బలము తక్కువయ్యో, తిట్టడానికి శక్తి లేకో, కొట్టడానికి శక్తి లేకో, మొయ్యడానికి బరువు మొయ్యడానికి శక్తి లేక ఉండే ఆ బలహీనత గురించి బైబిల్ మాట్లాడడం లేదు. బైబిల్ మాట్లాడుతున్న శారీరక బలహీనత ఏంటంటే చెయ్యగోరు మేలు చెయ్యలేక చెయ్యకూడని కీడు చేసే భయంకరమైన బలహీనత. అది ఏ కులస్తునికైనా ఉంటుంది, ఏ మతస్థునికైనా ఉంటది, ఏ ప్రాంతంలో ఉన్న వారికైనా బలహీనత ఉంటది. మిట్టకు నేను చెప్పగోరే విషయం, మనుషులమైన మనం శారీరకంగా బలహీనులం. ఇది ఒక మాట. ఆ బలహీనత ఏంటంటే ఎంతసేపు వివరించాను. అలాగే మనుషులమైన మనకు మరో బలహీనత మనలో పనిచేస్తూ ఉంటుంది. ఆ బలహీనత పేరేంటంటే మానసిక బలహీనత. ఏది ఆలోచిస్తే మనకు క్షేమమో అది మనకు తెలిసిన, ఆ మంచి విషయాలు ఆలోచించడం చేతకాక ఏది ఆలోచిస్తే మనకు చాలా ప్రమాదమో అదే ఆలోచించుకుంటూ కూర్చుంటాం. ఇది మానసిక బలహీనత. ఏది ఆలోచిస్తే మంచిది, ఏది ఆలోచిస్తే మంచిది కాదు నేను చూపిస్తాను రండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనంలో ఇలా రాసి ఉంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూస్తారా? మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల గమనించండి, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచండి. దేని మీద ధ్యానం ఉంచాలి మనుషులు? ఇక్కడ 6 సంగతులు చెప్పబడ్డాయి వరుసగా. కానీ ఈ రోజున మనుషులు ఈ 6 సంగతులకు భిన్నమైన వాటిని ఆలోచించుకుంటూ కూర్చుంటున్నాం. అందుకని మానసికమైన బలహీనులమై మనస్తాపము చెంది కొంతమంది మానసిక రోగులుగా కూడా తయారవుతున్నారు. ఏం ఆలోచిస్తే మంచిదట? ఈ వచనంలో భక్తుడు అంటాడు, సత్యమైన వాటిని ఆలోచించు అంటే మన అసత్యమైన వాటిని ఆలోచించుకుంటూ కూర్చుంటున్నాం. మాన్యమైన వాటిని ఆలోచించండి అని అంటే గౌరవప్రదమైన వాటిని ఆలోచించండి అంటే మనం అవమానకరమైన వాటిని ఆలోచించుకుంటూ కూర్చుంటున్నాం. మనం న్యాయమైన వాటిని ఆలోచించవలసి ఉంటే అన్యాయమైన వాటిని గురించి ఆలోచించుకుంటున్నాం.
పవిత్రమైన వాటి గురించి ఆలోచించవలసి ఉంటే అపవిత్రమైన వాటిని ఆలోచించుకుంటూ కూర్చుంటున్నాం. రమ్యమైనవి అనగా అందమైన వాటిని ఆలోచించవలసింది బదులు అసహ్యకరమైన వాటిని ఆలోచించుకుంటూ కూర్చుంటున్నాం. ఖ్యాతి కలిగిన వాటిని ఆలోచించవలసిన సిగ్గుమాలిన విషయాలు ఆలోచించుకుంటూ కూర్చుంటున్నాం. అసలు నీ మనసులో ఏ ఆలోచనలు ఎదురాడుతున్నాయి? అవి సత్యమైనవేనా? అవి మాన్యమైనవేనా? అవి న్యాయమైనవేనా? అవి పవిత్రమైనవేనా? అవి రమ్యమైనవేనా? అవి ఖ్యాతి కలిగినవేనా? లేదు ప్రియులారా, దీనికి కులము, జాతి, మతము, ప్రాంతం, భాష అని తేడా లేకుండా ప్రతి వారు ఏది ఆలోచిస్తే వాళ్ళకి మంచిదో అది ఆలోచించడం వాళ్ళ చేత కాక ఆలోచించకూడని విషయాలు ఆలోచించుకొని వీళ్ళు మానసికమైనటువంటి బలహీనులుగా బ్రతుకుతున్నారు. కాకపోతే ఆలోచించరు. ఏదో కొట్టుకుపోతుంది కదా జీవితం అని చెప్పే ప్రియులారా, అలా సాగిపోతుంటారే గాని వారి లోపలికి వారు తొంగి చూసుకోగలిగితే వారి మానసిక బలహీనత కొట్టొచ్చినట్టు కనబడుతుందన్నమాట. అందుకే ఆరంభంలో అన్నాను, మానవ మాత్రులమైన మనం చాలా బలహీనం. మనం శారీరకంగా బలహీనం, మనం మానసికంగా బలహీనం. ఈ రెండు బలహీనతలు చాలా అన్నట్టుగా మనలో మరో బలహీనత పనిచేస్తుంది. అదేంటంటే ఆధ్యాత్మిక బలహీనత, ఆత్మ సంబంధమైన బలహీనత. ఇదేంటో మీతో చెప్పనా? ఆత్మ సంబంధమైన బలహీనత అంటే మంచిగా ప్రార్థనలు చేసి దేవుని హృదయాన్ని సంతోషపరిచి దేవుని చేత కార్యాలు చేయించుకునేటంత ఆధ్యాత్మికత మనుషుల దగ్గర లేదు. దేవుని చక్కగా ఆరాధించి దేవుని హృదయాన్ని మురిపించేటంత బాగా ఆరాధించడము చేత కాదు. ఆరాధిస్తుంటారు, ప్రార్థన చేస్తుంటారు. మతమేదైనా వినండి ప్రేమైన స్నేహితులారా, భక్తి విధానాలు ఎలాంటివైనా ప్రార్థనలు, ఆరాధనలు అందరూ చేస్తూనే ఉంటున్నారు. కానీ నీ ఆరాధన దేవుని హృదయానికి సంబరపరుస్తుందా? నువ్వు చేసే ప్రార్థనలు అవి దేవుని దగ్గర చేరుతున్నాయా? ఏమో ఏదో అట్లా సాగిపోతుంది కనుక నేను సాగిపోతున్నాను తప్ప అది నాకు తెలియదండి అని చెప్తా. ఇది ముమ్మాటికి నిజం. ఈవెన్ చివరికి క్రైస్తవ విశ్వాసం ఉండే వాళ్ళ భక్తి కూడా ఇలానే తగలబడింది. నువ్వెంత ఆరాధిస్తున్నావు కదా, నీ ఆరాధన దేవుని సన్నిధిగా చేరుతుందని నీకు అనిపిస్తున్నాదా? ఇంత బాగా ప్రార్థన చేస్తున్నావే, నీ ప్రార్థనలు దేవుని సింహాసనం వరకు చేరుతున్నాయి అని నీకు అనిపిస్తుందా? చెప్పలేను అనేదే మన జవాబు ఉంటుంది. అందుకంటున్నాను, మన ఆధ్యాత్మికంగా కూడా చాలా బలహీనమే. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా బలహీనమైనటువంటి మనుషులమైన మనకు మరి బలం ఎక్కడుంది? నేను కూడా ఒకసారి దేవునితో ఇట్లా అన్నాను, ప్రభువా నేను శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా బలహీనుడను అని నాకు అనిపిస్తుంది అంటే, నా కుమారుడా నువ్వు బలహీనుడు అని నాకు చాలా బాగా తెలుసు. నీ బలహీనతకు చాలినంత బలం నేను ఒక చోట పెట్టినానని నా ప్రభు నాకు చూపించిన వచనం ఇప్పుడు చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం అడుగున ఇలా రాసి ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చివరిలో ఇలా రాసి ఉంది చూడండి. క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమును అయ్యున్నాడు. నా కుమారుడా నీ బలహీనతలకు చాలినంత బలం నేను చోట పెట్టాను. ఆ చోటు పేరే క్రీస్తు. క్రీస్తు దేవుని శక్తి, క్రీస్తు దేవుని జ్ఞానమును అయ్యున్నాడు. మన శారీరక బలహీనతకు చాలినంత శక్తి యేసుక్రీస్తులోనే ఉంది. మన మానసిక బలహీనతకు చాలినంత బలం అది యేసుక్రీస్తులోనే ఉంది. మన ఆధ్యాత్మిక బలహీనతకు చాలినంత బలం యేసుక్రీస్తులోనుంది. అదే క్రీస్తు దేవుని శక్తి. అలాంటి యేసుక్రీస్తు దేవుని శక్తి అయి ఉంటే ఆ యేసుక్రీస్తులో చాలా శక్తులు ఉన్నాయి. అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను, కానీ ఈ రోజు ఒక శక్తి చెప్తాను, రేపు మరో శక్తి చెప్తాను. ఒకవేళ మీరు ధ్యానించుకుని ఈ ఆసక్తి మీకుంటే క్రీస్తులో ఉన్న అన్ని శక్తులు జాబితా వివరిస్తాను, వినండి.
మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో ఇలా రాసి ఉంది, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం గాని రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి. ఈ శక్తి పేరు సిలువ శక్తి. యేసు ప్రభువులో సిలువ శక్తి ఉంది. ఇది ఒకటి. రెండవ సంగతి చెప్తాను వినండి. ఈ రోజున శక్తిమాలిన క్రైస్తవులుగా, బలమలేనటువంటి భక్తులుగా మనం ఎందుకు కనబడుతున్నాము అంటే, యేసుక్రీస్తులో ఉన్న ఆ శక్తిని తీసుకొని ఆ శక్తిని వాడుకోవడం మన చేత కాక. రెండో శక్తి చూపించిన హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ఇలా రాసి ఉంది, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండు అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఈ వచనమున్న శక్తి పేరు వాక్యపు శక్తి. దేవుని వాక్యం బలమగలదై. ఈ రాత్రి ఏ దేవుని వాక్యం అయితే వింటున్నావో ఆ వాక్యములో మహత్తరమైన శక్తి ఉంది. ఈ వాక్యం బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించగలదు. ఈ వాక్యం కృంగిపోయిన వారిని లేవనెత్తగలదు. ఈ వాక్యం అంధత్వములున్న వాళ్ళకి వెలుగునివ్వగలదు. ఈ వాక్యం ప్రియులార మనశ్శాంతి లేని వారి శాంతినివ్వగలదు. ఈ వాక్యం నెమ్మది లేని వారికి నెమ్మదిని కలిగించగలదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంగతులు ఇమిడిపోయి ఉన్నాయి. అందుకని దేవుని వాక్యంలో మహత్తరమైన శక్తి ఉంది. ఇది రెండో శక్తి. ఈ శక్తులు ఏమైనా వాడుకోవడం మనకు వచ్చిందా? పేరుకు క్రైస్తవులమే, చాలా కాలం నుంచి యేసు ప్రభు నమ్మినామని చెప్తుంటారు కొంతమంది. కానీ క్రీస్తులో ఉన్న శక్తులను తీసుకొని అనుభవించి ఆస్వాదించి ఒక శక్తివంతులైన దేవుని పిల్లలుగా బ్రతకడం చేతగాని బలహీనులుగా చాలా మంది కనబడుతూ ఉంటారు. ఇంకా చెప్తాను వినండి. మూడవ శక్తి అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం ఇలా రాసి ఉంది. ఏమని రాసిందంటే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అలమ. ఏమిటి శక్తి అంటే ఆత్మశక్తి. క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. యేసు క్రీస్తులున్న మరో మహత్తరమైన శక్తి ఆత్మశక్తి. పరిశుద్ధాత్మ దేవుడు అదే ఆత్మశక్తి ప్రియులారా ఎన్ని కార్యాలు చేయగలదో ఈ 66 పుస్తకాలలో మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఆత్మశక్తి యొక్క ప్రభావం ఎంతో స్పష్టంగా రాసి ఉంది. అది కూడా నేనేం వివరించలేను, ఊరికే బుల్లెట్ పాయింట్స్ లాగా చెబుతున్నా. యేసుక్రీస్తులో ఎన్ని శక్తులు ఉన్నాయో ఎరగకనే యేసు ప్రభు బిడ్డను అనిపించుకుని ఆ శక్తిని అనుభవించక ఆ శక్తితో బ్రతకడం చేతగాక బలహీనులమైకుంటున్న మనకు ఇది కొంచెం అవగాహనకు వస్తుందని చెబుతున్నాను. క్రీస్తు దేవుని శక్తి. ఆయనలో ఉన్న మొదటి శక్తి సిలువ శక్తి. ఆయనలో ఉన్న రెండవ శక్తి వాక్యపు శక్తి. ఆయనలో ఉన్న మూడవ శక్తి ఆత్మశక్తి. మరో మాట చూపించిన మీకు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, 10వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం ఇలా రాసి ఉంది. ప్రియులారా మీ కొరకై చదువుతున్నాను వినండి. మరియు ఒక గొప్ప స్వరం పరలోకము నుండి ఇలా చెప్పుట వింటని, రాత్రింబగల్లో మన దేవుని ఎదుట మన సహోదరుల నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి అపవాదిని జయించి ఉన్నారు అని రాసి ఉంటుంది. ఈ వచ్చిన వల్ల మన శక్తి పేరు రక్తపు శక్తి. 2000 సంవత్సరాల క్రిందట ఆ కలువరి కొండ మీద ఆ మధ్యలో ఉన్న శిలువ మీద వేలాడిన క్రీస్తు ఆ శిలువ మీద నుంచి ఆయన చిందించినటువంటి రక్తములో మహత్తరమైన శక్తి ఉంది. ఆ రక్తమే పాప క్షమాపణ ఇవ్వగలదు. ఆ రక్తమే మనుషులను విమోచించగలదు.
ఆ రక్తమే మనుషులు విడుదల కలిగించగలదు. ఆ రక్తమే సాతాను పైన మనుషులకు విజయాన్ని ప్రసాదించగలదు. ఈ శక్తిని వాడుకుంటున్నారా దేవుని పిల్లలు? మరి బలహీనలు ఎందుకు పడున్నారండి? ఇంకా పాపములో ఎందుకు పొరలాడుతున్నారండి? అరే మేము దేవుని బిడ్డలు, యేసు ప్రభు నమ్మినామని చెప్పుకుంటూనే కుక్క తన వాంతికి తిరిగినట్టుగా, కడగబడిన పంది బురదలోకి పోయినట్టుగా ఇలా బ్రతుకుతున్నారే. శక్తిని వాడుకోక ఆధ్యాత్మిక బలహీనులుగా బ్రతికి, మానసిక బలహీనులుగా బ్రతికి, శారీరక బలహీనులుగా బ్రతికి ఇంకా పాపములోనే కనబడుతున్నారు మనుషులు. ఇది 4వ శక్తి. 5వ శక్తి చెప్పనా మీకు? యేసు ప్రభు దేవుని శక్తి. ఆయనలో ఉన్నది శిలువ శక్తి, ఆయనలో ఉన్నది వాక్యపు శక్తి, ఆయనలో ఉన్నది ఆత్మశక్తి, ఆయనలో ఉన్నది రక్తపు శక్తి. 5వ శక్తి చెప్తాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. సావధానంగా శ్రద్ధగా వినండి. ఈ శక్తులను వాడుకోవడం చేతకాకనే నిస్సారమైన, నిర్జీవమైన, నీరసించిపోయిన, శక్తి లేనటువంటి దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నాం మనం. కనీసం ఈ రాత్రైనా కొంచెం కళ్ళు తెరిస్తే మంచిదని ప్రేమతో గట్టిగా చెబుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. ఏ విధమ చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై, తర్వాత ఏమి రాసింది? సమాన అనుభవం ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం. ఈ శక్తి పేరు పునరుత్థాన శక్తి. ఏదో ఈస్టర్ పండుగ రోజున గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడేదము, యేసు రాజు లేచిన హల్లెలూయా జయమర్భటించడం అని పాడి తెల్లారిపోకూడదు. ఆయన పునరుత్థాన బలం ప్రతిరోజు అనుభవించాలి, ప్రతిరోజు అనుభవించాలి. అమ్మ అర్థమవుతుందా నేను చెప్పే మాట? క్రీస్తు దేవుని శక్తి, మనమేమో శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా బలహీనులమైన మనకు యేసుక్రీస్తులో మహత్తరమైన శక్తులు దాచిపెట్టబడి ఉన్నాయి. ఆయన ఉన్న శక్తి పేరు శిల్వ శక్తి, ఆయనలో ఉన్న మరో శక్తి పేరు వాక్యపు శక్తి, ఆయనలో ఉన్న మరో శక్తి పేరు ఆత్మశక్తి, ఆయనలో ఉన్న మరో శక్తి పేరు రక్తపు శక్తి, ఆయనలో ఉన్న మరో శక్తి పేరు పునరుత్థాన శక్తి. ఇంకా చూపించమంటారా? ఏంట మొక్కలన్నీ వాడిపోతున్నాయి? అమ్మా వింటున్నారా? మీ జ్ఞాపకం ఉండేలా చెప్తున్నాను క్రమంగా. మీరు మనసు పెట్టి వింటే మీ మనసులో ఎప్పుడో జ్ఞాపకం ఉండిపోతాయి ఈ మాటలు. కనుక ఇప్పుడు 5 శక్తులు చెప్పాయని 6వ శక్తి చూపిస్తాను చూడండి. 6వ శక్తిలో రాసి ఉంది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో చివరిలో ఇలా రాసి ఉంటుంది. నేనేది ఇవ్వండి వాక్య సత్యం లేకుండా మీకు చెప్పడం లేదు, దేవుని వాక్యం చెబుతున్నాను, సావధానంగా వినాలని నా మనవి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం అడుగుని ఇలా రాసి ఉంది. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయదు. దేవుని ఎరుగుటలో శక్తి. దేవుని ఎరగటం అంటే వినండి, తెలుసుకోవడం కాదు. తెలియటం వేరు, ఎరగటం వేరు. అమ్మ వింటున్నారా? తెలియడం వేరు, ఎరగటం వేరు. యేసు ప్రభు మీకు తెలుసా అంటే మీరే కాదు, యేసు ప్రభువుని నమ్మని బయటలో కూడా మేము యేసుని ఎరుగుదాం. ఆయన బెత్లెహేములో పుట్టాడని మాకు తెలుసు అంటారు. ఆయన 33 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడని మాకు తెలుసు అని అంటారు. ఆయన గొల్గొతా కొండ మీద చనిపోయినాడని మాకు తెలుసు అని అంటారు. ఆయన 3వ దినం తిరిగి లేచాడని క్రైస్తవులు చెబుతారని మాకు తెలుసు అంటారు. వీళ్ళు యేసు తెలుసు, కానీ యేసును ఎరిగారా అంటే అది ప్రశ్నే. తెలియటం, ఎరగటం ఎంత వ్యత్యాసం ఉంటుందో చెప్పనా? ఈ వీధిలో ఉన్న పిల్లగాడికి అవతల వీధిలో ఉన్న పిల్లకు ప్రధానమైంది. ఒరే అబ్బాయి, ఆ పిల్ల నీకు తెలుసా అంటే నాకెందుకు తెలియదు, మన అవతల వీధిలో ఉన్న అమ్మాయి కదా, ఆమెతో నాకు ప్రధానమైంది కదా, ఫలానా రోజు పెళ్లి కాబోతుంది కదా, నాకు తెలుసు అమ్మాయి అంటాడు. మరి అమ్మాయి నువ్వు ఎరుగుదువా అన్నామనుకోండి, ఎరుగుదురు అన్నాడంటే తంట వస్తుంది. ఎరగడం అంటే భార్యాభర్తలుగా అన్యోన్యమైన సంబంధంలోకి రావటం. ఎరగడం వేరు, తెలియటం వేరు.
తెలియడం పరిచయ జ్ఞానం, ఎరగడం అనుభవ జ్ఞానం. తెలియడం ఏమండి పరిచయ జ్ఞానం, ఎరగడం అనుభవ జ్ఞానం. ఇంకో బాగా చెప్తే మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం చివరి వచనంలో రాసి ఉంటుంది, ఆమె అంటే మరియా ఆ యేసును కనేంత వరకు యోసేపు ఆమెను ఎరుగకుండెను అని రాసి ఉంది. అంతేనమ్మా? అదేనా రాసింది? చదవండి ఆ మాట ఏంటో. ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. ఏమయ్యా యోసేపు, నీకు మరియా తెలుసా అంటే, నాకెందుకు తెలియదండి, నాకు ప్రదానం చేయబడింది కదా, నాకు తెలుసు. మరి యోసేపు ఆమెను ఎరుగుదవా అంటే, ఆమె కుమారుని కనే వరకు నేను ఆమెను ఎరగను. ఎరగటం వేరు, తెలియటం వేరు. ఈ రోజున క్రైస్తవులకు యేసు బాగా తెలుసు, కానీ యేసును ఎరిగారా అనుమానమే. ఎరగడం అనుభవ జ్ఞానం, తెలియటం పరిచయ జ్ఞానం. అమ్మా వింటున్నారా ఈ మాట? ఇక్కడ దానియేలు ఏమని రాశాడంటే, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని ఎరుగుటలో శక్తి ఉందట. యేసులో ఉన్న 6వ శక్తి దేవుని ఎరుగుటలో శక్తి. ఇది 6వ శక్తి. 7వ శక్తి చెప్పనా మీకు? చదువుతున్నాను, ఇవన్నీ ఉన్నాయి బైబిల్లో. నేను 7 శక్తులు మీకు వివరించాలనంటే, రాయప్ప గారు అలాగే ఫిలదెల్ఫియా సంఘం వాళ్ళు 7 రాత్రులు కోటాలు పెట్టుకుంటే 7 చెప్పగలుగుతాను. ఒకవేళ పెట్టినా నేను ఉండలేను. ఎందుకంటే నాకు సంఘం లేదా, నాకు సేవ లేదా, నాకు కుటుంబం లేదా. 7 రోజులు నీ కారం చేతిలో నేనేం చేసేది ఇక్కడ? అమ్మా వింటున్నారా? కనుక 7 శక్తుల మీద గంభీరమైన సందేశాలు ఉన్నాయి. ప్రియ సోదరి స్నేహితులారా, 7వ శక్తి ఏంటో చూపిస్తాను చూడండి. నెహెమియా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో రాసి ఉంటుంది. నెహెమియా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో మీ కొరకై చదువుతాను చూడండి. అడుగున రాసి ఉంటుంది 8:10. ఏంటమ్మా? యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమందుదురు, దేవునిలో ఆనందించుట యందు శక్తి. మీకు ఆ విషయం చెప్పనా అమలు? నిజమైన భక్తి ఎలా ఉంటుందంటే, దేవుడు నీలో ఆనందించాలి. నిజమైన భక్తి ఎలా ఉంటుందంటే, నీవు దేవుల్లో ఆనందించాలి. ఈరోజు దేవుడు నీలో ఆనందిస్తున్నాడో లేదో నీకే తెలిసి ఆడవదు. పోనీ నువ్వు దేవుళ్ళు ఏమైనా ఆనందిస్తున్నావంటే అది కొంచెం అనుమానమే. అమ్మా వింటున్నారా మీరంతా? నేను మీరేమనుకోకపోతే చెప్తాను. ఈ రోజుల్లో దేవుని పిల్లలని పేరు పెట్టుకునే క్రైస్తవులకు దేవుళ్ళు ఆనందించడం రాదు, కానీ దేవుడు ఇచ్చిన వాటిలో ఆనందించడం బాగా వస్తుంది. గాలి పీల్చుకుని గాలిని బట్టి ఆనందించడం వచ్చు, కానీ గాలిచ్చిన పరమాత్మలో ఆనందించడం రాదు. నేల ఉంటే, భూమి ఉంటే, భూమి మీద పంట వేసుకుని ఫలసాయం తింటూ భూమిని బట్టి ఆనందించడం వస్తుంది, కానీ భూమి ఇచ్చిన పరమాత్ముడి గురించి ఆనందించడం రాదు. ఇక మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. మా దగ్గరే ఓ సిస్టర్ గారికి పెళ్ళై 6 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. అన్నా ప్రార్థన చేయండి అన్నా అంటే ప్రార్థన చేస్తున్నాం. సంఘానికి కూడా ప్రార్థన చేయమని కోరితే సంఘం కూడా ప్రార్థన చేస్తున్నారు. దేవుడు కనికరించి ఆమె గర్భాన్ని పండించినాడు. సరే, ఒక బిడ్డ లోపల కలిగాడు. మొత్తానికి డెలివరీ టైం వచ్చింది. ఇలానే ఎక్కడో పరిచర్యకు వస్తే ఆమెను హాస్పిటల్ తీసుకెళ్తున్నారని ఫోన్ చేసి చెప్పారు. ప్రార్థన చేస్తాం అమ్మ, ధైర్యంగా ఉండు అని చెప్పి ఆమెను పంపించిన తర్వాత ఆమె హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఆ పిల్లాడేమో ఎదురు కాళ్ళతో ఉన్నట్ట. దీని బ్రీచ్ ప్రజెంటేషన్ అంటారు. తలకాయ ముందుకుంటే డెలివరీ తేలిపోతుంది ఆడపిల్లకు. వీడు ఎదురు కాళ్ళతో ఉన్నాడంట. ఇలాగ పిల్లాడు పుట్టడం చాలా కష్టం అవుతుంది, ఇప్పుడు సిజరన్ చేస్తారు అనే మాట వస్తే ప్రార్థన చేద్దామని చెప్పి నేను కూడా ఇవ్వండి డాక్టర్ గారితో మాట్లాడాను. మేడం కొంచెం చూడండి ఎట్లయినా అంటే, సరే అండి చూస్తామన్నారు. నా భార్యకు డాక్టర్ గారికి మంచి స్నేహం కనుక ఆమెతో చదువు మీద కొంచెం అంతే చెబితేను మొత్తానికి డెలివరీ అద్భుతమేం జరిగిందో కానీ ఇచ్చిన మందుల వలన ఆ పిల్లాడ కాస్త కొంచెం తిరగబడగా మళ్ళీ తలకాయ ముందుకు రాగా డెలివరీ కూడా సులువైన ప్రసూతి అయింది. ఆపరేషన్ కూడా జరగలేదు. కంగ్రాచులేషన్స్ అని సెల్ ఫోన్ లో మెసేజ్ పెట్టాము. ప్రార్థన చేస్తున్నామమ్మా అని చెప్పి ఇవ్వండి మళ్ళీ ఫోన్ చేసి భర్తతో కూడా చెప్పాము. మొత్తానికి అయిన తర్వాత
పరిచర్య ముగించుకుని ఊరికి వెళ్ళాక నా భార్య అంది, పోయి పలకరించొద్దాం, వారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చారు అంటే ఇక తప్పక వెళ్లాల్సి వచ్చింది. మరి మొత్తాన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వింటున్నారా మీరంతా? ఆ పిల్లగాడు ఉయ్యాల్లో ఉన్నాడు. పండబెట్టింది మహాతల్లి. అన్నా వచ్చారా, రెండన్నా చూద్దరు వీడిని, మురిసిపోతుందన్నమాట. సరే మొత్తానికి ఉయ్యాల దగ్గర తీసుకెళ్తే చేతులు కొట్టుకొని పిల్లగాడిని చూస్తున్నాం. అన్నా చూశారన్నా, ఈడు జుట్టు ఉంగరాల జుట్టు వచ్చిందన్నా, ఇదంతా మా అమ్మ పోలికే అంది. వాళ్ళ అమ్మకు ఉంగరాల జుట్టు ఉంటాయంట, ఈ పిల్లగాడికి ఉంగరాల జుట్టు వచ్చింది. మంచిదమ్మా అన్నా. అన్నా ఈడు బుగ్గలు చూసారా, అప్పుడప్పుడు వాడు ఇట్లెట్లా అంటుంటే సొట్ల పడుతున్నాయన్నా, మా తమ్ముడు బుగ్గలు సొట్ట బుగ్గలు అన్నా, వీడికి మేనమామ పోలికి వచ్చింది. మంచిదమ్మా అన్న. ముక్కు చూసారా, నా పోలికి వచ్చింది, నా ముక్కు సూది ముక్కే, ఈడి ముక్కు సూది ముక్కే, నా పోలికే వచ్చిందన్న ముక్కు కూడా. మంచిదమ్మా అన్నాను. ఈడు కాళ్ళు చేతులు గోర్లు చూశారన్నా, మా డాడీ గోర్లు ఎలా ఉంటాయో వీడికి అదే పోలికి వచ్చిందన్నా అంది. మంచిదమ్మా అన్నాను. కానీ మనసులో నాకు 2 ప్రశ్నలు వచ్చినాయి. అందులో మొదటి ప్రశ్న ఏంటంటే, ఏమంటే అమ్మ చెప్పండి, తల జుట్టు ఎవరి పోలికి వచ్చింది? అమ్మమ్మ పోలిక. బొగ్గలు ఎవరి పోలికి వచ్చినాయి? మేనమామ పోలిక. ముక్కు ఎవరి పోలికి వచ్చింది? అమ్మ పోలిక. గోళ్ళు ఎవరి పోలికి వచ్చినాయి? తాత పోలిక. ఈ పిల్లగాడికి భర్తతోరు పోలిక ఒకటి వచ్చింది కాదు, అన్ని అమ్మతర పోలికలే వచ్చాయంట. భర్త తర పోలి ఒక పోలిక చెప్పడం లేదు ఈ మహాతల్లి. నేనే అనుకున్నాను. రెండో ప్రశ్న ఏమొచ్చిందనంటే, అసలు బిడ్డను ఇంత బాగా వర్ణిస్తుంది కదా, ఈ అమ్మ ఈ బిడ్డలో ఆనందిస్తుందా లేక బిడ్డనిచ్చిన దేవుళ్ళు ఆనందిస్తుందా? ఏం చూస్తారన్నా బిడ్డను? వీడి పొట్టలో పడగానే మేడం గారు వాషౌట్ చేసేయాలి, అంగవైకల్యంతో పుడతారని చెప్పారు. కానీ అన్నా దేవుడు కనికరించి ఏ అంగవైకల్యం లేని బిడ్డను దేవుడు ఇచ్చాడన్నా, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో అని దేవుని గురించి మాట్లాడుతుంది అనుకుంటే ఒక్క మాట లేదు దేవుని గురించి. డెలివరీ టైంలో బ్రీచ్ ప్రెజెంటేషన్ ఉన్నాడు కనుక సిజరన్ అవుతుంది అనుకుంటే దేవుడు కనికరించినాడన్నా, మళ్ళీ సులువైన ప్రసూతి వచ్చింది, ఆపరేషన్ కత్తిగాట పడకుండా పిల్లాడు బయటకు వచ్చినాడు, దేవుని స్తోత్రం అంటదేమో అనుకుంటే దేవుని గురించి ఆ ఒక్క మాట కూడా లేదు. ఇక ఈ అమ్మగారు చెప్పిందంతా ఒకటే, జుత్తు చూడండి అన్న, బుగ్గలు చూడండి అన్న, ముక్కు చూడండి అన్న, గోళ్ళు చూడండి అన్న. ఏమైనా బుద్ధి ఉందండి మహాతలకి? నువ్వు ఎవరిలో ఆనందిస్తున్నావు? బిడ్డలో ఆనందిస్తున్నావా లేక బిడ్డనిచ్చిన దేవుళ్ళు ఆనందిస్తున్నావా? ఈరోజు క్రైస్తవులు ఎందుకు శక్తిహీనులు అంటే, వీళ్ళు దేవుల్లో ఆనందించడమే చేత కాదు వీళ్ళకి. ఎన్ని శక్తులు చెప్పాను ఇప్పటి వరకు? 7 చెప్పాను అమ్మా. ఇంకొక శక్తి మిగిలిపోయింది. ఇవన్నీ వివరిస్తున్నానంటే లోపల పోట్ల ఇవన్నీ మనసులో పెట్టుకోండి. మానవులమైన మనం శారీరకంగా బలహీనం, మానసికంగా బలహీనం, ఆధ్యాత్మిక బలహీనం. మన బలహీనతలకు చాలినంత బలం యేసయ్యలో ఉంది. క్రీస్తు దేవుని శక్తి, ఆయన ఉన్న శక్తులు 7 చెప్పాను. ఎందుకు చెప్తాను రండి. యెషయా గ్రంథానికి రండి ఒక్క మారు. యెషయా గ్రంథం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది. యెషయా గ్రంథం 40 అధ్యాయం 31వ వచనం. యెషయా 40:31 ఇలా రాసి ఉంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలకు నడిచిపోవుదురు. ఈ వచనంలో రాయబడిన శక్తి పేరు ఏంటో తెలుసండి? దేవుని కొరకు ఎదురు చూచుటలో శక్తి. అమ్మ ఆలపిస్తున్నారా తల్లి? ఎన్ని శక్తులు ఉన్నాయి యేసయ్యలో? 8 శక్తులు. మళ్ళీ వరుసగా చెప్తాను వినండి. యేసు ప్రభు దేవుని శక్తి. ఆయనలో ఉన్న మొదటి శక్తి శిలువ శక్తి, ఆయనలో ఉన్న 2వ శక్తి వాక్యపు శక్తి, ఆయనలో ఉన్న 3వ శక్తి ఆత్మశక్తి, ఆయనలో ఉన్న 4వ శక్తి రక్తపు శక్తి, ఆయనలో ఉన్న 5వ శక్తి పునరుత్థాన శక్తి, ఆయనలో ఉన్న 6వ శక్తి దేవుని ఎరుగుటలో శక్తి, ఆయనలో ఉన్న 7వ శక్తి దేవుళ్ళ ఆనందించుటలో శక్తి, ఆయనలో ఉన్న 8వ శక్తి దేవుని కొరకు ఎదురు చూడడంలో శక్తి. ఇన్నున్నాయి. మరి ఎన్ని శక్తులు నిజంగానే మనం ఆస్వాదిస్తున్నాం, ఎన్ని శక్తులు నిజంగానే మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు దేవుని బలవంతులమై ఎంతమందిని బ్రతుకుతున్నాం చెప్పండి?
బలము లేదు గనకనే, శక్తి లేదు గనకనే మారు మనసు పొంది రక్షణ పొందినామని, క్రైస్తవులమైనామని చెప్పుకుంటూ కూడా మరి కుక్కతన భాతికి తిరిగినట్లుగా, కడగబడిన ప్రతి మరి బురదలో పోయినట్టుగా మరి పాత బ్రతికే కనబడుతుంది. నూతన బ్రతుకులు లేవు, రూపాంతరము చెందిన జీవితాలు లేవు. మనమంతా ఒకప్పుడు నాతో కలుపుకొని మనమంతా ఒకప్పుడు అందరము గొంగల పురుగు లాంటి వాళ్ళమే. యేసును నమ్మి మారు మనసు పొంది రక్షించబడి ఈ రోజున మనం సీతాగో చిలుకల్లాగా దేవుడు చేస్తే, సీతాగో చిలుకలాగా మారిన తర్వాత కూడా నువ్వు గొంగల పురుగులా బతుకుతున్నావంటే సంకర జాతి జాతి అటూ ఇటు బతికేస్తుంటా. ఇది సరైనది కాదు. నేను మోటు మాట ఎందుకు వాడానంటే ఇది సంకర జాతి బతుకు. దేవుని పిల్లల మధ్యకు వచ్చినప్పుడేమో సీతగా చిలుకలా కనబడతావు, దేవుని పిల్లలు ఎవరు లేనప్పుడేమో అసహ్యకరమైన గొంగల పురుగులా బ్రతుకుతావు. ఏంటి బ్రతుకు? ఇది మంచిది కాదు, ఇది మనకు ఆశీర్వాదం కాదు, ఇది మన క్షేమం కాదు. కనుక రండి, ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న 8 శక్తుల్లో నేను ఈ రాత్రి ఒక శక్తిని చాలా విపులంగా వివరిస్తాను. రేపు రాత్రి మరో శక్తి చెప్తాను. ఈ రోజు నేను చెప్పేది మొదటి శక్తి శిలువ శక్తిని గురించి చెప్తాను. రేపు రాత్రి దేవుని కొరకు ఎదురు చూడడంలో శక్తి రేపు చెప్పి వెళ్ళిపోతా. అమ్మ అర్థమవుతుందా? రండి, ఇప్పుడు శిలువ శక్తిని గురించి నేను మీకు వివరిస్తాను. జగత్తుని శిలువ అనగా 2 కర్రల కలయిక, అంతే కదమ్మా. శిలువ అంటే 2 కర్రల కలయిక. ఒకటి నిడివి కర్ర, మరొకటి అడ్డు కర్ర. ఒకటి నిడివి కర్ర, మరొకటి అడ్డు కర్ర. ఈ 2 కర్రల కలయిక శిలువ. బైబిల్లో అక్కడక్కడ ఈ 2 కర్రలు కనబడుతుంటాయి. చూపిస్తాను, చూడండి, నాతో రండి. మొదటి సంగతి చెప్తాను. ఇది ఒక శిలువ. జకర్యా గ్రంథం చదవండి ఒకసారి. జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం ఇలా రాసి ఉంది. జకర్యా 11:7 చూడండి. కాబట్టి నేను సౌందర్యం అనునట్టు బంధకము అనునట్టు 2 కర్రలు చేత పట్టుకొని వదకేర్పరచబడిన గొర్రెలను, ముఖ్యముగా వాటిలో మిక్కిల బలహీనమైన వాటిని మేపుతూ వచ్చితని. ఈ 2 కర్రలకు 2 పేర్లు ఉన్నాయి. ఒక కర్ర పేరు సౌందర్యం అంట, మరో కర్ర పేరు బంధకం అంట. ఈ 2 కర్రలు పట్టుకొని ఒక కాపరి తన గొర్రెలు మేపుతున్నాడు. ఇది ఎవరి శిలువ అంటే కాపరులు అనుభవించవలసిన శిలువ. ఇది కాపరుల సమావేశం కాదు గనక నేనేం వివరించను. కానీ కాపరులు పోయవలసిన ఒక శిలువ అంటూ ఒకటి ఉందన్నమాట. బంధకం అనే కర్ర, సౌందర్యం అనే ఒక కర్ర. ఇది ఒక శిలువ, ఇది కాపరి శిలువ. నేను వివరించను, విషయమైతే తెలుసుకోండి. నెంబర్ 2, 2వ సంగతి చెప్తానండి. 23వ కీర్తన దావీదు చెప్పాడు. చదువుతున్నాను చూడండి. 23వ కీర్తన 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఇక్కడ 2 కర్రలు ఉన్నాయి. ఒక కర్ర పేరు దుడ్డు కర్ర, మరో కర్ర పేరు దండం. ఇది ఎవరి శిలువ అంటే ఇది శిష్యుని శిలువ. యేసు ప్రభువుని నమ్ముకొని యేసు ప్రభువుని వెంబడించే ఒక శిష్యుడు, ఒక శిష్యురాలు పోయవలసిన శిలువది. దండపు దెబ్బ తిని, అమ్మ వీటి దుడ్డు కర్ర దెబ్బ తిని దండమ చేత నడిపించబడి శిష్యుని శిలువ ఇది. ఇది శిష్యుత్వ శిబిరమో కాదు కనుక నేను అది కూడా ఇప్పుడు నేను చెప్పలేను. కానీ బైబిల్లో అయితే ఉంది ఈ శిలువ కూడా. కాపర శిలువ ఉంది, శిష్యుని శిలువ ఉంది. 3వ శిలువ చెప్తాను వినండి. నిర్గమాకాండం దగ్గరకు వచ్చి చూస్తే ప్రియులారా, మోషే చేతిలో ఒక కర్ర ఉంది. ఇది మోషే కర్ర. అలాగనే వాళ్ళ అన్న దేవుని ప్రజలకు ప్రధాన యాజకుడైన అహరోను, ఆయన దగ్గర కూడా ఒక కర్ర ఉంది. ఆ కర్ర పేరు అహరోను కర్ర. వివరిస్తారు ఇక్కడి నుంచి, సావధానంగా వినండి. మోషే కర్ర అంటే అది ధర్మశాస్త్రానికి సాదృశ్యం. ఇది నిడివి కర్ర. అపోస్తలుడైన యోహాను రాశాడు, మోషే వలన ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది. మోషే కర్ర ధర్మశాస్త్రం. ఇది ఎలాంటి కర్రో తెలుసా? నేను
పాపం చేసిన మనుషుల మీద పడి చీల్చెండాడుతాను అంటుంది. మోషే కర్ర, ధర్మశాస్త్రపు కర్ర, అది మనుషుల మీద పడి చీల్చి చెండాడాలి అనుకుంటుంది. అయితే అహరోను కర్ర, దానికి కృపాకర్ర అని అంటారు. ఆ కర్ర ఏమంటుందో తెలుసా? ఈ మనుషులు మట్టివారు, వీరు పాప స్వభావంతో పుట్టిన వారు, పాప పనులు చేసిన వారు. ఈ ధర్మశాస్త్రపు కర్ర ఈ మనుషుల మీద పడితే ఈ మనుషులు నాశనమైపోతారని ఎరిగిన ఆ కృపాకర్ర ఇలా అడ్డం పడుతుందన్నమాట. ధర్మశాస్త్రపు కర్ర మీద పడి చీల్చి చెండాడాలి అనుకుంటే కృపాకర్ర అడ్డం పడుతుంది. అయితే ఈ రెండు కర్రలు కలిస్తేనే ఇటు మనిషి క్షేమం, అటు దేవునికి నెమ్మది. బాగా అర్థమయ్యేలా చెప్తాను, వినండి. ఈ రెండు కర్రల వెనకాల కృపాకర్ర యువతల మనమంతా ఉన్నాం పాపులం, ధర్మశాస్త్రపు కర్ర యువతల దేవుడున్నాడు. అటు దేవుణ్ణి మనుషులను కలపాలన్నా, ఈ రెండు కర్రలు కలపాలన్నా మధ్యలోనికి ఒక వ్యక్తి వచ్చి ఆ రెండు కర్రలు కలపడానికి దాని మీద వేలాడబడవలసి ఉంది. బాగా అర్థమయ్యేలా చెప్పనా? ధర్మశాస్త్రపు కర్ర యువతల ఉన్న దేవుడు పరిశుద్ధుడు, కృపాకర్ర యువతల ఉన్న మనం అపరిశుద్ధులం. ధర్మశాస్త్రపు కర్ర యువతల ఉన్న దేవుడు సత్యవంతుడు, కృపాకర్ర ఆవల ఉన్నటువంటి మనం అబద్ధాల కోరులం. ధర్మశాస్త్రం యువతల ఉన్న దేవుడు ఆయన ప్రేమస్వరూపుడు, కృపాకర్ర యువతల ఉన్న మనం దుర్మార్గులం. పరిశుద్ధునికి పాపులకి కుదరటంలా, సత్యవంతునికి అబద్ధాల కోరికకి కుదరటంలా, ప్రేమగల దేవునికి దుర్మార్గులమైన మన కుదరటంలా. మరి అటువంటి దేవుడు మన కలవాలంటే ఆ రెండు కర్రలు కలవాలి. ఆ రెండు కర్రలు కలవడానికి దాని మీద ఎవడో ఒకడు వేలాడాలి. ఎవడు వేలాడతాడు? అమ్మా వింటున్నారా? ఇరు వర్గాల మీద కొట్లాట ఉన్నప్పుడు మధ్యలోకి వచ్చిన వాడు ఇరు వర్గాలకి చెందినోడై ఉండాలి. ఉదాహరణ చెప్పాలి, వినండి. నేను మీ కారం చేడు వచ్చాను, ఎవరితోనో నాకు దెబ్బలాట వచ్చింది. దెబ్బలాట వస్తేను ఎవరో ఒక ఆయన పిలిచి వచ్చాడు మధ్యలోనికి. వచ్చి, ఎవడవరా నువ్వు శ్రీకాకుళం నుంచి వచ్చి మా కారం చేయడం ఆయన ఎంత మంచోడో, నువ్వే చెడ్డోడవని నా మీద తిరగబడుతున్నాడు ఆయన. సార్, మేమిద్దరం దెబ్బలాడుకుంటుంటే మధ్యలోకి మీరు వచ్చి అతను మంచోడు నేను చెడ్డోడు అంటున్నావు, ఇంతకు మీరు ఎవరండి అన్నాను. ఆయన అన్నాడు, ఈడు బామర్దునవుతానులే అన్నాడు. ఓహో, అతగాడు బామర్దువు గనక అతను మంచోడు నేను చెడ్డోడు అంటావా? గెలవా, పెద్ద పెద్ద మనిషివి అన్నాను. ఈలోగా నేనెవరినో పిలిపించుకున్నా. ఎవడో వచ్చాడు. ఆడన్నాడు, ఏమండి కారం చేయడు ఆయన, మా స్వామి ఎంత మంచోడో, నువ్వే చెడ్డోడు అయి ఉంటావు అన్నాడు. అప్పుడు కారం చేయడు ఆయన అన్నాడు, మేమిద్దరం పోట్లాడుకుంటే మధ్యలోకి వచ్చావరా నువ్వెంతగా నువ్వెవడవరా అన్నాడు కారం చేయడు ఆయన. అప్పుడు ఆయన అన్నాడు, ఈ స్వామి వాడికి బామర్దులు నిండి అన్నాడు. ఓహో, వాడి బామర్దు కనుక ఆడ మంచోడు నేను చెడ్డోడు అంటావా? వెలవా, పెద్ద పెద్ద మనిషి వచ్చావు అన్నాడు ఈయన. ఇప్పుడు చెప్పండి, మా ఇద్దరి మధ్య దెబ్బలాట వస్తే కారం చేయడు ఆయన బామర్ది పనికిరాడు? ఇక్కడ ఉన్నారా లేదా? శ్రీకాకుళం వాడు బామర్ది కూడా పనికిరాడు. మరి ఎవరు రావాలి? ఇటు స్వామిని ఎరిగిన వాడు, ఇటు కారం చేయడాన్ని ఎరిగిన వాడు, ఏ శివకుమార్ లాంటి వాడు మధ్యలోకి రావాలి. ఈ వర్గాలు ఎరిగిన వాడే మధ్యవర్తిగా పనికొస్తాడు. ఇప్పుడు దేవునికి నరునికి మధ్య శత్రుత్వం ఉంటే మధ్యలోకి వచ్చిన వాడు ఉత్తి దేవుడైనా పనికిరాడు, ఉత్తి నరుడైనా పనికిరాడు. ఉత్తి దేవుడైనా పనికిరాడు, ఉత్తి నరుడైనా కూడా పనికిరాడు. ఈ మధ్యలోనికి వచ్చిన వాడు, ఆ రెండు కర్రలు కలపగలిగిన వాడు, దేవుని నరులను కలపగలిగిన వాడు, మధ్యలోకి వచ్చిన వాడు దైవత్వానికి దేవుడై ఉండాలి, మానవత్వానికి మనిషి అయి ఉండాలి. అలాంటి వ్యక్తి ప్రపంచంలో యేసు ప్రభు తప్ప మరొక కూడా ఎవడునో ఈ ప్రపంచంలో లేడు. ఎలానో వివరిస్తాను, సావధానంగా వినండి. దేవునిలో ఒక సంభాషణ జరిగిందంట, అది బైబిల్లో రాసలేదు. దాని డివైన్ డిక్రీ, దైవిక శాసనం అనే సిద్ధాంతం రాసిన ఒక దైవజనుడు రాస్తాడు ఈ సిద్ధాంతాన్ని గురించి. దేవునిలో సంభాషణ జరుగుతుంది.
దేవుడు సృష్టిని ఇంకా చేయకమునిపే, మానవులను పుట్టించకమునిపే దేవునిలో ఒక సంభాషణ, దీన్ని గాడ్ హెడ్ డిస్కషన్ అని అంటారు. మనం సృష్టించేసిన తర్వాత, మనుషులను చేసిన తర్వాత దేవునికి భవిష్యత్తు జ్ఞానం ఉంటుంది కనుక ఆ భవిష్యత్ జ్ఞానంలో ఈ మనుషుల పాపం చేస్తారు, మనకు దూరం అవుతారు, మనుషుల్ని మనల్ని ఎవరు కలుపుతారు అనే సంభాషణ, చర్చ జరుగుతుందంట. ఆ చర్చ అంతా దగ్గరే ఉండి వింటున్న గబ్రియేల్ అనే దేవదూత లేచి, దేవా నిన్ను మనుషులను కలపడానికి నేను వెళతాను అన్నట్ట. మంచిది గబ్రియేల్, చాలా మంచి పని చేస్తాను అనుకుంటున్నావు, మంచిది. మరి నా గురించి నీకు తెలుసా అన్నాడు దేవుడు. నాకు తెలియకపోవడం ఏంటి దేవా, నువ్వు సార్వభౌముడు అని ఎరుగుదును, నువ్వు సర్వశక్తిమంతుడు అని ఎరుగుదును, నువ్వు సర్వజ్ఞానం అని ఎరుగుదును, నువ్వు సర్వం వ్యాపించి ఉన్నవాడవని ఎరుగుదును, నువ్వు ప్రేమ గలవాడవని ఎరుగుదును, నువ్వు పరిశుద్ధుడు అని నేను ఎరుగుదును, నువ్వు న్యాయవంతుడు అని నేను ఎరుగుదును, నువ్వు సత్యవంతుడు అని ఎరుగుదును, నువ్వు మార్పు లేని వాడవని ఎరుగుదును, నీ గురించి నాకు బాగా తెలుసు అన్నాడు. మంచిది గబ్రియేల్, నా గురించి బాగా తెలుసుకున్నావు, మరి వెళ్ళి మనుషుల్ని నన్ను కలిపి వెళ్ళి చూద్దాం అన్నాడంట దేవుడు. ఇది ఊహ. ఆ ఊహలోనే ఎవడిప్పుడు గబ్రియేల్ ప్రయాణం చేసి తిన్నగా మన కారం చేయడం మన మీటింగ్కి వచ్చాడు అనుకుందాం. ఇక్కడ ఉన్నారా లేదా? ఎక్కడికి వచ్చాడు గబ్రియేల్? కారం చేయడం మన కాలనీకి వచ్చినాడు, మన మందిరం దగ్గరికి వచ్చాడు, మన మీటింగ్కి వచ్చాడు. సరే, మొత్తానికి మైకి నాకు చేతికి ఇచ్చారు కానీ నేనే మాట్లాడుకుంటాను గబ్రియేల్తో. ఎవరవయ్యా నీవు, మా మీటింగ్కి వచ్చావు అన్నాను. నన్ను గబ్రియేల్ అంటారండి, నేను పరలోకం నుంచి వచ్చాను అన్నాడు. ఏం పని మీద వచ్చావు అన్నాను. ఏమి లేదండి, దేవునికి మీకు శత్రుత్వం ఉంది, దేవుణ్ణి మిమ్మల్ని కలపడానికి నేను వచ్చాను, దేవునికి మీరు శత్రువులై ఉండగా మిమ్మల్ని సమాధానపరచుదామని నేను వచ్చానండి అన్నాడు. మంచిది గబ్రియేల్ గారు, చాలా గొప్ప పని మీదే వచ్చారు. దేవుని గురించి నీకు తెలుసా అంటే దేవుడు అడిగితే చెప్పే వచ్చానులే అన్నాడు. మరి మా సంగతి నీకు తెలుసా అన్నాను. మీ సంగతి తెలియాలా? ఏం తెలియాలో అడుక్కోండి చెప్తానన్నాడు. ఏమి లేదు గబ్రియేల్ గారు, మేము బాగా తింటాం. ఉదయం 12 ఇడ్లీలు 3 చట్నీలతో మెక్కుతాం మేము దిమ్మకు కొల్లగా. మళ్ళీ మధ్యాహ్నం లోపు అనేది బిస్కెట్లు తింటాం, టీ ఏదో తాగుతాం. మధ్యాహ్నం మాకు కొంచెం రుచికరమైనటువంటి కూర, చేపో మాంసమో దొరికితే ఒక అర్ధ కేజీ పర్వతం లేపేస్తాం ప్లేట్లోంది. ఏం పర్వతం? ఏం తెలియనట్టు కూర్చున్నారు? అదే తెల్ల పర్వతం, మాది అన్నం తింటాం. మళ్ళీ సాయంత్రం 1/2 కేజీ పకోడీ తింటాం, చెంబుడు కాఫీ తాగుతాం. మళ్ళీ రాత్రికి మాకు ఇష్టమైన కూర ఏదైనా వండితే మరొక 1/2 కేజీ రైస్ మింగుతాం. మేము బాగా తింటాం గబ్రియేల్, నువ్వు తింటావా అని అడిగాను. అని అన్నాడు, అదేం మాట అండి, మీకు శరీరం ఉంది గనక ఆకలి అవుతుంది గనక మీరు తింటారు, నేను ఆత్మను కాబట్టి, నేను దూతను కాబట్టి నాకు ఆకలి ఉండదండి, నాకు శరీరం లేదు కాబట్టి అన్నాడు ఆయన. ఏమయ్యా గబ్రియేల్, ఈ జానడ పొట్ట కొరకే అడ్డమైన గడ్డి కొరుస్తున్నాం. మేము చేసిన తప్పులన్నీ మా పొట్ట నింపుకోవడానికే మేము తప్పు పనులు చేస్తున్నాం. మరి మాలాగా ఆకలి కాని వాడివి, మాలాగా తిండి తిన్నవాడివి, మా కష్టము మా బాధ నీకేం తెలుస్తాయి? మరి మా పక్షంగా ఏం మాట్లాడతావు? నువ్వు దైవపక్షంగా మాట్లాడతావు, సరే, మా పక్షంగా ఏం మాట్లాడతావు? అలా అంటారా అన్నాడు. అప్పుడైపోలేదు, ఇంకో విషయం అడుగుతాను చెప్పి అన్నాను. ఏంటో చెప్పండి అన్నాడు. మేము బాగా నిద్రపోతాం గబ్రియేల్. వాక్యం వినడానికి వచ్చి కూడా మా అక్కల కొంతమంది కునుకు మాకు అక్కలు ఉంటారు రండి మా దగ్గర, వాళ్ళు కునుకుతో ఇట్లా ఊగుతూ ఉంటారు, పాము ఊగినట్టుగా. మేము బాగా నిద్రపోతాం గబ్రియేల్, నువ్వు నిద్రపోతావా అన్నాను. అదేం మాట అండి, మీకు శరీరం ఉంది గనక, పనులు చేసి అలసిపోయారు గనక మీకు నిద్ర వస్తుంది, నాకు శరీరం లేదు గనక నేను నిద్రపోలేనండి అన్నాడు. మరి మాకులాగా తినడం నీ చేత కాదు, వింటున్నారా లేదా? మాకులాగా నిద్రపోవడం నీ చేత కాదు, మా కష్టమా మా బాధ ఎరగని వాడివి, మా పక్షంగా ఏం మాట్లాడతావయ్యా నీవు? ఇంకేదేని ఉంటే అడగండి అన్నాడు. ఏం లేదు గబ్రియేల్, 3వ మాట, దీనికి జవాబు చెప్పు. మాకేదైనా కష్టం కలిగినా, మా బాధ కలిగినా మేము బాగా ఏడుస్తాం గబ్రియేల్, నువ్వు ఏడుస్తావా అన్నాను. అదేం మాట అండి, శరీరం ఉంది గనక మీకు భావోద్రేకాలు కలుగుతాయి, భావోద్రేకాలు కలుగుతాయి గనక ఏడుపన్న నవ్వన్న మీకు వచ్చింది, నాకు శరీరం లేదు గనక నేను ఏడుపు రాదండి అన్నాడు. ఏమయ్యా, మాకులాగా తిండి తినలేవు,
మాకులాగా నిద్రపోలేవు, మాకులాగా ఏడవలేవు. మరి మా పక్షంగా నువ్వేం మాట్లాడతావు? పెద్ద పెద్ద మనిషిలాగా దేవుడిని మమ్మల్ని కలిపేద్దామని వచ్చానంటావు. ఎక్కడి నుంచి పో. పాపం గబ్రియేల్ మన కారం చేయడు మన మీటింగ్ నుంచి, మీ అందరికీ వందనాలమ్మా, నేను వెళ్ళొస్తాను, ఈ గంపనూరుడితో నేను పడలేను అని పాపం వెళ్ళిపోతున్నాడు. ఆయన పరలోకం పోయాడు. ఇప్పుడు దేవుడు, గబ్రియేల్ మనుషుల్ని నన్ను కలపడానికి వెళతానన్నావు, వెళ్ళావు, ఏం జరిగిందనంటే, దేవా నిన్ను గూర్చి నువ్వేంటో చెప్పమంటే చెప్పగలిగాను, కానీ అక్కడ ఎవడో గంపనూరు వేసుకుని ఉన్నాడు, వాడు మా గురించి నీకు తెలుసు అని అడిగాడు, ఒక్కదానికి నా దగ్గర రిప్లై లేదు. అందుకే ఇక దేవుడు అయిన నిన్ను మనుషులైన వాళ్ళని కలపడం నా వల్ల కాదు. నీ పక్షంగా నీ మాట్లాడగలను కానీ వాళ్ళ పక్షంగా మాట్లాడడం నా దగ్గర ఏమీ లేదు, నేను కలపలేను వాళ్ళని నిన్ను, అందుకే వెనక్కి వచ్చానన్నాడు. మరి ఎవరు పోతారు అంటే, త్రిత్వమందున్న రెండో వ్యక్తి వాక్యమైన ఆయన అంటాడు, తండ్రి నీవును ఆత్మయు పంపండి, నేను పోతానన్నాడు. ఎట్లా పంపమన్నాడో చదువుదామా? చూడండి, యెషయా గ్రంథంలో ఏమి రాసిందో నేను మీకు చూపిస్తాను. యెషయా గ్రంథానికి రండి, మీ కొరకు చదువుతున్నాను మంచి మాట. ఇలా రాసి ఉంది ప్రియులారా, చూడండి మంచి మాటలు చూడండి. యెషయా గ్రంథం మీ కొరకు చదువుతున్నాను చూడండి ప్రియులారా, ఇలా రాసి ఉంది. యెషయా గ్రంథానికి రండి, నేను తెరిచి చూపిస్తాను. ఎట్లా వచ్చినాడో ఆయన అది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మీ కొరకు చదువుతాను. యెషయా గ్రంథం 40 అమ్మ చూస్తారు ఒకసారి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం. యెషయా 48:16 బాగా చదవండి, స్పష్టంగా అర్థమవుతుంది. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. అది అంటే ఆది పుట్టిన కాలం మొదలుకొని నేనక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ప్రభువు యెహోవాయు అనగా తండ్రియు, ఆయన ఆత్మయు అనగా పరిశుద్ధాత్ముడు, వారు నన్ను పంపగా కన్యమరియ పట్టణంలోనికి వచ్చి నేను ఈ లోకంలో దిగబడ్డా. ఇప్పుడు ఆయనే మన మధ్యకి వచ్చాడు అనుకుందాం, మళ్ళీ ఆయనతో మాట్లాడదాం. మన కారం చేయని మీటింగ్ వచ్చాడు, ఆయనతోనే మాట్లాడదాం. ఎవరండి మీరు మా మీటింగ్ వచ్చారు అన్నాను. నా పేరు యేసు అని అంటారండి, ఇది భూమి మీద నా పేరు, కానీ నిజానికి నేను పరలోకము నుండి దిగొచ్చాను. పరలోకమందు నా పేరు వాక్యం, వాక్యమైన నేను యేసుగా వచ్చినానండి అన్నాడు. మంచిదండి, యేసు గారు ఏం పని మీద వచ్చారు అన్నాను. దైవత్వానికి మానవత్వానికి శత్రుత్వం ఉందండి, దేవుణ్ణి మనుషుల్ని కలపడానికి నేను లోకానికి వచ్చినాను అన్నాడు. మంచిదండి యేసు గారు, దైవ సంగతులు నీకు తెలుసా అన్నాను. తెలియడం ఏంటి బాయ్, నేనే దేవుడునైతేను అన్నాడు. అట్లనా, అయితే మా గురించి నీకు తెలుసా అన్నాను. మీ గురించి తెలియాలా, ఏం తెలియాలో అడుక్కో చెప్తాను అన్నాడు. ఏమి లేదండి యేసు గారు, మాకు బాగా ఆకలి అవుతుంటుంది, మేము బాగా తింటాం, మరి మీరు తింటారా అన్నాను. ఆయన అంటున్నాడు, మీరేం తింటారయ్యా, మీకు ఎప్పుడైనా ఆకలి వేస్తే ఎవరైనా వండే వరకు ఆగుతారు, ఎవరైనా వడ్డించే వరకు ఆగుతారు. మీకంటే నాకు ఆకలి చాలా ఎక్కువ, నేను ఎవరు వండే వరకు ఆగలేను, ఎవరు వడ్డించే వరకు ఆగలేను, నాకెంత ఆకలో చూస్తావా అన్నాడు. ఎక్కడ చూడను అన్నాను. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 12-13 వచనాలు చూసుకోమన్నాడు. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి. మరునాడు వారు బేతేలు నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి, ఆగండి, మనకు ఆకలి ఎక్కువ, యేసుకు ఆకలి ఎక్కువ? మనకు ఆకలి ఎక్కువ. వండే వరకు ఆగుతున్నాం కదమ్మా, ఎవరు వడ్డించే వరకు ఆగుతున్నాం కదా. మీ నాగేడా పచ్చికాయలైనా తిందామని పోయాడు చెట్టు దగ్గరకు. యేసు గారు, మీరు మాకు భలే సూట్ అయినట్టున్నారు, మాకంటే మీకే ఎక్కువ ఆకలిలా ఉంది, ప్రైజ్ ద లార్డ్, మాకు సరిపోయినోళ్ళలా కనబడుతున్నాం. ఇంకొక మాట యేసు గారు ఏమనుకోకండి, మేము బాగా నిద్రపోతామండి. దేవుని సందుగా వాక్యం వినడానికి వచ్చి కూడా కొన్ని కురుకు మొక్కలు నిద్రపోతుంటాయి మా దగ్గర. అంటే మీరు మంచోళ్ళేమో, చాలా నిష్ఠగా గుడ్లగోబల్లా కళ్ళు పెట్టుకొని చూస్తున్నారు, సంతోషం. కానీ కొంతమంది కురుకు మొక్కల్లో ఉంటారు, వాళ్ళు ఎలా కూర్చుంటారంటే కళ్ళు తెరిచే ఉన్నట్టు కనబడుతుంటాయి, కానీ ఇట్లా ఊగుతూ ఉంటారు.
అంటే మేము పడుకున్నామని మన బోధకుడు తెలిసే తిడతాడేమో అని భలే నటించేస్తారు నంగనాచులు. ఎక్కడ కూడా ఉన్నట్టున్నాయండి ఆ జాతి పక్షులు. యేసుగారు మేము బాగా నిద్రపోతామండి, మీరు నిద్రపోతారా అన్నాను. మీరేమి నిద్రపోతారయ్యా, ఎవరైనా పిల్లలు అరిచినా శబ్దాలు వచ్చినా మీరు నిద్రపోలేరు, నేను ఎంత బాగా నిద్రపోతానో తెలుసా అన్నాడు. ఎలా నిద్రపోతారు అన్నాను. కావాలంటే చదువుకో, మత్తయి సువార్త 8వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది అన్నాడు. మత్తయి 8:24 చదువుతున్నాను. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండెను. సముద్రం మీద గాలి రేగింది, సముద్రం మీద తుఫాను వచ్చింది, అలలు వచ్చి దోణిని కొడుతున్నాయి, కానీ ప్రశాంతంగా నిద్రపోగలిగారు. మీకు నిద్ర ఎక్కువ, నాకు నిద్ర ఎక్కువ అన్నాడు. యేసుగారు మాకంటే మీరే బాగా నిద్రపోతున్నారే, మీరు మాకు సరిపోయిన వాళ్ళలా కనిపిస్తున్నారు. ఇంకొక మాట యేసుగారు ఏమనుకోకండి, మాకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఏడ్చుకుంటామండి, మీరు ఏడుస్తారా అన్నారు. మీరే ఏడుస్తారయ్యా బాబు, మేవన్నీ దొంగేడుపులైతేను అన్నాడు. మావి దొంగేడుపులా? అవునవును, మేవన్నీ దొంగేడుపులే. ఎవడైనా చచ్చిపోతే వాడు సమాధి చేయడానికి వెళ్ళి పాతి పెట్టేసిన తర్వాత సమాధుల తోటలో నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేలోపు మధ్యం నవ్వుకొని మీరు వస్తారు. కానీ నా స్నేహితుడు చచ్చిపోయాడు, 4 రోజులు అయింది, ఆయన చనిపోతే 4 రోజులైన తర్వాత ఏడ్చాను తెలుసా అన్నాడు. మీరు ఏడ్చారా అన్నాను. కావాలంటే చూసుకో, యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం. యేసు కన్నీళ్లు విడిచెను. ఇదండి విషయం. అమ్మా, మనకలాగనే ఆకలి అవుతుంది, మనకలాగనే నిద్ర వస్తుంది, మనకలాగనే కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. మనకు సరిపోయిన వాడు. అటు దైవత్వానికి దేవుడు, ఇటు మానవత్వానికి మనిషి. ఈ ధర్మశాస్త్రపు కర్రను, ఈ కృపాకరను రెండింటినీ కలపడానికి ఆయన సరిపోయిన వాడు. అటు దైవత్వాన్ని, ఇటు మానవత్వాన్ని, అటు దేవుడిని, ఇటు మనుషుల్ని కలపడానికి వచ్చిన మధ్యవర్తి ఆయనే. ఇది ఎరిగిన పౌలు భక్తుడు ఇలా రాశాడు. ఏమన్నాడు తెలుసా? 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అంటాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఇంత వేదాంతం చెప్పాల్సి వస్తుంది. ఇది ప్రతి క్రైస్తవుడికి తెలియాలి. యేసెవరంటే నా జబ్బు తగ్గించడానికి వచ్చాడు, నా అప్పు తెచ్చడానికి వచ్చాడు, నాకు పిల్ల పుట్టించడానికి వచ్చాడు, నా పిల్లకి పెళ్లి చేయడానికి వచ్చాడు, నా పిల్లాడికి ఉద్యోగం ఇవ్వడానికి వచ్చాడు. ఈ చెత్త చెప్పకండి, ఇదంతా చెత్త. ఈ చెత్త సువార్త అలవాటైపోయింది క్రైస్తవులకు. యేసు ఎందుకు వచ్చినాడు అంటే దేవునికి నాకు మధ్య ఉన్న ఆ శత్రుత్వం తొలగించి ఆయన నా స్థానంలోనికి వచ్చి దేవుని ఉగ్రతను అనుభవించి నాకు పాప క్షమాపణ, నాకు విమోచన, నాకు నీతి, నాకు పరిశుద్ధత, నాకు మహిమను అనుగ్రహించడానికి వచ్చిన వాడు ఆయన. ఇది చెప్పడం చేతకాక మీరు నమ్మిన యేసుప్రభు ఎందుకు వచ్చాడమ్మా? ఈవిడ జలుబంట, ముక్కు చీవుడు కారుతుందంట, తగ్గించడానికి వచ్చాడు. నీ ముక్కు చీవుడు మండిపోను. ఇందుకొరకు వచ్చాడు యేసుప్రభు. ఈ చిల్లర మాటలు చెప్పుకొని దేవుని సువార్త యొక్క విలువ తగ్గించేశామా? నా అక్క చెల్లెలారా, అన్నదమ్ములారా వినండి. ఇన్ని విషయాలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందనంటే అటు దేవుని మనుషుల్ని కలపడానికి, ఇటు ధర్మశాస్త్రకరను కృపాకరను కలపడానికి, ఆ రెండింటి మధ్య వేలాడడానికి వచ్చిన దైవుడు ఆయన. దైవత్వానికి దేవుడు, మానవత్వానికి మనిషి. ఇప్పుడు చెప్తాను వినండి. ఆ శిలువ మీద ఆయన వచ్చిన కారణం చేత, ఆ శిలువ మీద, ఆ 3 బ్రేకుల మీద ఆయన వేలాడిన కారణం చేత, ఆ శిలువ మీద నుంచి ఆయన తన రక్తధారలు కార్చిన కారణం చేత ఆ శిలువకు శక్తి వచ్చింది. ఆ శిలువకు శక్తి వచ్చింది. లేకపోతే ఉత్తి పిచ్చి కర్ర ముక్కలే 2. ఆయన వేలాడదీయబడకపోతే, ఆయన దాని మీద మరణించకపోతే, దాని మీద నుంచి ఆయన రక్తం కార్చకపోతే అవి పిచ్చి కర్ర ముక్కలే. ఆయన వేలాడిన కారణం చేత ఆ శిలువకు విలువ వచ్చింది, ఆ శిలువకు శక్తి వచ్చింది. ఆ శిలువకి ఎంత శక్తి ఉందో 3 సంగతులు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. వినడానికి ఆసక్తి ఉందా? ఆపేమంటారా?
అమ్మ ఏదో చెప్పడం తల భయం వేస్తున్నారు. అర్థమవుతుందా విషయం? మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమవుతుంది. రండి, ఆ సిలువకి ఎంత శక్తి ఉందనంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూడండి ప్రియులారా. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. సిలువకి ఎంత మహత్తరమైన శక్తి ఉందనంటే పరిశుద్ధుడైన యేసును ఈ సిలువ తన మీద పాపముగా చేసి వేలాడదీసి, పాపిగా కాదు, యేసు ఎన్నడూ పాపి కాడు, పాపముగా చేయబడ్డాడు. మనందరి పాపం ఆయన మీద మోపబడగా పరిశుద్ధుడైన దేవుడు ఒక పాప ముద్దలాగా వేలాడుతున్నాడు అక్కడ. ఎంత పరిశుద్ధులో చెప్పనా? వినండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుంటేను ఆయన సముఖమందున శరాపులు అనబడిన దూతలు, వారికి 6 రెక్కలు ఉంటే 2 రెక్కలతో తమ ముఖాన్ని 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పేసుకుని 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. వాళ్ళు ఆయన పరిశుద్ధతను చూడలేక కళ్ళు కప్పేసుకుంటున్నారు. ఆయన సముఖమందున్న దేవదూతలే, ఆయన పరిశుద్ధతను చూడలేము. అందుకనే ప్రియులారా, నిర్గమకాండ 15వ అధ్యాయంలో వారు ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత ఏమని పాడుతున్నారంటే, వేర్పులలో నీకు సమడెవడు, పరిశుద్ధతను బట్టి చూడగా నీవు మహనీయుడు, పరిశుద్ధతను బట్టి చూడగా నువ్వు మహనీయుడు. ఆయన ఎంతటి పరిశుద్ధుడు అంటే హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 12-13 వచనాల్లో ఉంటుంది. పాపమును చూడలేనంత నిష్కలంకమైన నేత్రాలు కలిగిన వాడట. పాపాన్ని చూడలేడు ఆయన. అటువంటి ఆయన శరీరంతో ఈ లోకానికి వచ్చిన తర్వాత పేతురు ఆయన గురించి ఆ మాట రాస్తాడు. 1 పేతురు 2వ అధ్యాయం ప్రియులారా 22వ వచనంలో ఆయన ఏమని రాస్తాడంటే, ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోటను ఏ కపటమును ఈ డిడ్డోసింగ్, పాపమే చెయ్యనివాడు. ఆయన ఇంత ఘాటుగా రాస్తే యోహాను అనే భక్తుడు మరికొంచెం ఘాటుగా రాశాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయెను, ఆయనందు పాపమేమీయూ లేదు, ఈ హ్యాడ్ నో సిన్, ఆయన పాపమే లేనివాడు, పాపము చెయ్యనివాడు, పాపమే లేనివాడు. ఇప్పుడు మనం చదివిన అపొస్తలుడైన పౌలు చెప్పిన మాట చూస్తే అతని పాపమే ఎరగనివాడు. ఈ న్యూ నో సిన్, పాపమే ఎరగనివాడు. మరి సిలువేం చేసింది ఆయన్ను? ఆయన సముఖమందున శరాపులైన దేవదూతలే ఆయన పరిశుద్ధతను చూడలేక ముఖాలు కళ్ళు కప్పేసుకుంటాను. ఆయనే పాపమును చూడలేనంత పవిత్రమైన నేత్రాలు కలిగి ఉంటేను, ఆయన పాపము చెయ్యనివాడు, పాపము లేనివాడు, పాపమే ఎరిగినవాడు. సిలువ ఆయన పాపం ముద్దలాగా వేలాడదీసింది. దానికి ఎంత శక్తి ఉందనంటే పరిశుద్ధుడిని పాపముగా వేలాడదీసింది. ఆ సిలువకి ఎంత శక్తి ఉందనంటే పాపులమైన మనకు దేవుని నీతిని తెచ్చింది. అదే రాశాడు, మనం ఆయన మూలమందు ఆయన యందు దేవుని నీతి అగునట్లు. మనకు దేవుని నీతిని తెచ్చిపెట్టింది సిలువ. మరి సిలువ అంటే మన గుడి మీద పెట్టుకున్నది, మన మెడలో వేలాడ తీసుకుంది, మన ఉంగరాల మీద చెక్కించుకున్నది ఇది కాదు. అది ఆకారపు సిలువలు, అది ఉత్తి సిలువ, దాంట్లో ఏమీ లేదు. కానీ క్రైస్తవులకే మైదా రోగమో కానీ అది మనకే. ఏమండి, ఏదైనా సంతోషం కలిగితే ఉంగరం మీద ఉన్న సిలువ ఏముంది వలకాడు, అందులో ఆ సిలువలో ఏమీ లేదు. గుడి మీద ఉన్న సిలువలు ఏమీ లేదు, మెడలో వేలాడే సిలువలు ఏమీ లేదు, ఉంగరం మీద కొట్టించుకున్న సిలువలు ఏమీ లేదు. యేసు వేలాడిన ఆ సిలువలో మహత్తరమైన శక్తి ఉంది. ఏమిటి దానికి ఉన్న శక్తి అంటే పాపమెరగని పరిశుద్ధ దేవుణ్ణి పాప ముద్దలాగా వేలాడదీసి పాపులమైన మనకు దేవుని నీతిని తెచ్చింది. ఇప్పుడు అడుగుతున్నాను,
శిలువ శక్తి అనుభవించిన వాడు దేవుని నీతిని పొందుతాడు. దేవుని నీతిని పొందడం అంటే దేవునితో సత్సంబంధములోనికి వచ్చుట. ఇంగ్లీష్లో బాగా చెప్పొచ్చు, రైచియస్నెస్ అంటే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుని నీతి అంటే దేవునితో సరైన సంబంధంలోనికి రావడం. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, పెద్దలారా, తండ్రులారా, దేవునితో నీకు సరైన సంబంధమే వచ్చిందా? పాపమెరగని ఆయన నీ కోసం పాపముగా చేయబడ్డాడని నువ్వు ఎరుగుదువా? ఈరోజు దేవునితో నీకు సరైన సంబంధమే వచ్చిందా? వింటున్నారా? సరైన సంబంధం లేకపోయినా చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ప్రార్థన వచ్చుగా. ఏంటది? కరెక్ట్గా చెప్పారమ్మా. ఎవరో పరలోకమందున్న పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము నెరవేర్చబడును గాక. టరడరడ 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 టరడర. ఆమేన్. చిన్నప్పుడు తెగవల్లించేస్తుంటారు. నేనంటే ఇది మారు మనసు లేదు, పాపక్షమాపణ పొందలేదు, నీతిమంతులుగా తీర్చబడలేదు, వీడు పరలోకమందున్న మా తండ్రి అనగానే ఎవడరా నీకు తండ్రి నోరే అంటాడేమో నాకు అనిపిస్తుంది. ఎందుకో చెప్పమంటారా? అర్థమయ్యేలా చెప్తాను, వినండి. ఇంట్లో ఉన్న అమ్మ దగ్గరకు చిన్న కొడుకు వచ్చి అంటున్నాడు, అమ్మ ఆకలవుతుంది, కొంచెం అన్నం పెట్టే అన్నాడు. ఆ ఇంటి బయట గేటు బయట ఎవడో ఉంది, అమ్మా మాదా కమలం తల్లే ఆకలేస్తుంది అమ్మా, కొంచెం అన్నం పెట్టమ్మా అన్నాడు. ఈడేమని పిలిచాడు? అమ్మని పిలిచాడు. ఆడేమని పిలిచాడు? అమ్మని పిలిచాడు. ఈడేమంటున్నాడు? ఆకలవుతుంది అన్నాడు. వాడేమంటున్నాడు? ఆకలవుతుంది అంటున్నాడు. వీడేమంటున్నాడు? అన్నం పెట్టమన్నాడు. ఆడేం పెట్టమన్నాడు? అన్నం పెట్టమన్నాడు. దేంట్లో తేడా ఉంది? సంబోధన ఒకటే, అవసరం ఒకటే, కోరింది ఒకటే. కానీ తేడా ఎక్కడంటే, వీడు పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ, వాడు గేటు బయటన బికారి వాడు. ఆ తల్లి కొడుక్కి ప్లేట్లు అన్నం పేసి ముద్దలు పెడుతుంది. ఆ గేటు బయట ఉన్నాడు, వెలవయ్యా నా పని చేయి వల్ల కాదు, పొల్లి పక్క వెళ్ళు అంటుంది. కారణం ఏంటో తెలుసండి, వీడు పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ, వీడికి మీకు రక్త సంబంధం ఉంది, అడుక్కునే వాడికి ఏమి సంబంధం లేదు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో నేర్పించేస్తాంగా మేము. ఏంటి చెప్పండి? పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఈ ప్రార్థనలు బాగా నేర్చుకుని మారు మనసు ఉండదు, పాపక్షమాపణ పొందరు, దేవుని మీద విశ్వాసం ఉంచరు, వాళ్ళ హృదయం పాపాల విషయమై లోతుగా పశ్చాత్తాపడరు. కానీ పరలోకమందున మా తండ్రి అంటారు. నువ్వు ఇంట్లో ఉన్న కొడుకువా, గేటు బయట ఉన్న బికారి వాడవా? నువ్వు ఇంట్లోకి పుట్టిన కూతురువా, లేక గేటు బయట ఉన్న అడుక్కునే దానివా? ఏంటి నీ స్థానం? తెలుసుకోవాలి. ఇలాంటి మీటింగుల్లో తెలుసుకోవాలి. ఇలాంటి మీటింగ్స్ లో ఇంటిలో పుట్టిన కూతురువా, లేక బయట నిలబడిన అడుక్కునే దాని ముష్టిదానవా? ముష్టిదాన ముష్టిమని బతుకుతారండి కొంతమంది. ముష్టి బాగోతాను. వీళ్ళు మారు మనసుతో పని లేదు, రక్షణ అనుభవంతో పని లేదు, వాళ్ళ పాపాల విషయంలో పశ్చాత్తాపడరు, క్రీస్తులందరూ విశ్వాసంలోకి రారు. చిన్నప్పటి నుంచి మీరు మరి ఎలా క్రైస్తవులు పుట్టుక్రైస్తవులు అంటారు? పుట్టుకొచ్చు పాపిస్తోళ్ళు పుట్టు క్రైస్తవులు ఉండరు. బైబిల్లో పుట్టు క్రైస్తవులు లేరు. మోసపోకూడదు, దగాపడద్దు. నేను కటువుగా చెప్పిన మీ మేలు కొరకు చెప్తున్నాను. దేవుడు మంచితనం దేవుడు నీకు ఇచ్చాడు. నీ పాపములకు బదులుగా నువ్వు పొందవలసిన శిక్షకు బదులుగా, నువ్వు పొందవలసిన ఉగ్రతకు బదులుగా సిలువలో వేలాడిన ప్రభువైన యేసుక్రీస్తు పాపము ఎరగని పరిశుద్ధుడు పాపం ముద్దలాగా వేలాడినాడు. పాపివైన నీకు దేవునితో సంబంధాన్ని తెచ్చిపెట్టాడు. విశ్వసించి నీ పాపాల విషయమై పశ్చాత్తాపడి ఆయనతో సంబంధం పెట్టుకుంటే, ఆ దేవునితో సంబంధం నీకుంటే సిలువ శక్తి అనుభవించినట్టు లెక్క. లేకపోతే సిలువ మీద ఎన్ని పాటలన్నా వాడు, సిలువను గూర్చి ఎన్ని ప్రసంగాలు విను, సిలువ శక్తి నీ బ్రతుకులకు ఇంకా రాలా. మా దగ్గర చెట్టు భానుమూర్తి అనే పెద్ద ఆయన ఒక పాట రాశాడు, కంసాలు వాడు. సిలువను గురించి ఎంత ధ్యానం చేసినాడో గాని అతనికి అర్థమై పాట పాడాడు. ఎవరన్నా తెలుసా? సిలువే నా శరణాయనురా, సిలువను చూచు కొలది శిల సమానమైన నా మనసు నరిగి కలిగి నీరగచున్నదరా, సిలువే నా శరణాయనురా.
శిలలాంటి నా హృదయం ఆ శిలువ వైపు చూసినప్పుడు, దాని మీద యేసయ్య చేసిన కార్యాన్ని ధ్యానించినప్పుడు నరిగి కరిగి నీరైపోతుందంట హృదయం. నా ప్రియ అన్నదమ్ముల రక్క చెల్లులారా, శిలువ పరిశుద్ధుడైన దేవుణ్ణి పాపముగా చేసింది. పాపులమైన మనకు దేవునితో సంబంధాన్ని తెచ్చింది. ఒకటి చెప్పాను, రెండో చెప్తాను రండి. 2 కొరింథీ పత్రిక మళ్ళీ 8వ అధ్యాయం 9వ వచనం చూస్తారా? మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన ధనవంతుడు. ఎంత ధనవంతుడు అమ్మా, వింటున్నారా మీరంతా? ఎంత ధనవంతుడు ఆయన? 50వ కీర్తన అంటాడు, లోకము దాని సంపూర్ణత నావే అన్నాడు. అదే 50వ కీర్తన అంటాడు, 1000 కొండల మీద పశువులు నావే అన్నాడు. అదే 50వ కీర్తన అంటాడు, పొలములో పశువాదులు నావే అంటాడు. అదే 50వ కీర్తన అంటాడు, ఆకాశములో పక్షులు నావే అంటాడు. తర్వాత హగ్గీ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, వెండి నాది బంగారము నాది అంటాడు. అంత ధనవంతుడు దేవుడు. లోకము దాని సంపూర్ణత ఆయనవే, పొలములోని పశువాదులు ఆయనవే, 1000 కొండల మీద పశువులు ఆయనవే, ఆకాశంలో పక్షులు ఆయనవే, సముద్రంలో జలచరములు ఆయనవే, లోకము దాని సంపూర్ణత ఆయనదే. అంత ధనవంతుణ్ణి ఈ సిలువకి ఎంత శక్తి ఉందనంటే, ఆయన్ను తన మీద వేలాడదీసి, ఎట్లా వేలాడదీసిందో తెలుసా? గోచిగుడ్డలతో వేలాడదీసింది, దరిద్రుడిగా వేలాడదీసింది. మన గ్రామాల్లో మన పట్టణాల్లో తిరిగి దరిద్రులకైనా ఒంటి నిండా కనీసం గుడ్డ మొక్కలైనా ఉంటాయి, కానీ సిలువ మీద వేలాడిన ఆయన గోచిగుడ్డలతో వేలాడినాడు. అది సిలువకున్న శక్తి. ధనవంతుడైన దేవుణ్ణి దరిద్రునిగా వేలాడదీసింది. మరి మనకేం చేసింది అంటే, దరిద్రులమైన మనల్ని ధనవంతులుగా చేసిందంట. ఇక్కడ మీకు ప్రశ్న వస్తుంది, ఈ వచనం అపార్థం చేసుకోకండి. ధనవంతులమైన మనల్ని, దరిద్రులమైన మనల్ని ధనవంతులుగా చేసిందని అంటే, యేసు ప్రభు నమ్మింతకాలం ఏం ధనవంతులు అయ్యాం? ఇంటి వెనకాల 3 ఎకరాల భూమి లేదు, ఇల్లు 3 అంతస్తుల బిల్డింగ్ కాదు, ఇంటి ముందు ఒక మార్కే కారు లేదు, బ్యాంకులో 3 లక్షలు లేవు. ఉన్నాయా? ఉంటున్నాయేమో కొంతమందికి. ధనవంతులు అంటే మనుషుల యొక్క మెంటాలిటీ ఎట్లా? ధనవంతులుగా ఉండడం అంటే మనుషుల మనస్తత్వం ఏంటనంటే, ఇంటి వెనకాల 3 ఎకరాల భూమి ఉండాలి, ఇల్లు 3 అంతస్తుల బిల్డింగ్ అయి ఉండాలి, ఇంటి ముందు ఒక మార్కే కారు ఉండాలి, బ్యాంకులో 3 లక్షలు ఉండాలి, అప్పుడు ధనవంతులమైనట్టు అనుకుంటారు. కానీ బైబిల్ భాషలో ధనవంతులు అంటే అర్థం ఏంటో తెలుసా? కొదువు లేకుండా బ్రతికే వాళ్ళే ధనవంతులు. అంటే మీకు అర్థమే చెప్పనా? ఏ సమయంలోకి ఏది అవసరమో అది దేవుని వల్ల తీర్చబడుతున్న వాడే నిజమైన ధనవంతుడు. 3 లక్షలున్న అవసరానికి 100 రూపాయలు లేనోడు వాడేని ధనవంతుడు? దిక్కుమనోడు కాకపోతేను. 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటే ఉండొచ్చు, అవసరానికి 1000 రూపాయలు వాడి చేతికి ఏం పరిస్థితి వస్తే ఆడేని ధనవంతుడు? దరిద్రుడు కాకపోతేను. నా ముందు ఇక్కడ చాలా మంది ధనవంతులు కూర్చున్నారు. 3 ఎకరాల భూమి లేకపోవచ్చు, 3 అంతస్తుల బిల్డింగ్ లేకపోవచ్చు, మారుతి కారు లేకపోవచ్చు, బ్యాంకులో 3 లక్షలు బ్యాలెన్స్ లేకపోయినా పర్వాలేదుగా, ఏ సమయానికి ఏది అవసరమో ఆ సమయానికి అది దేవుని వల్ల పొందుతున్న వారే నిజమైన ధనవంతులు. అది బైబిల్ తాత్పర్యం. మా దగ్గర ఒక ముసలాం ఉండేది, ఎక్కడి నుంచో ఒరిస్సా నుంచి ఆ కొండల మీద వచ్చేసింది. మరుగుజ్జామి ఇంత ఉంటుంది, నాకు నడుము కూడా రాదు, ఇంత ఉంటుంది. ఆవిడ పేరు కూడా మేము తెలుసుకోలేదు. నేనే ఎక్కడో నిలబడి వాక్యం చెప్తుంటేను మారు మనసు పొందిందంట. మారు మనసు పొందిన ఆ రోజు నుంచి ఆమె చచ్చిపోయే వరకు, నాకు తెలిసినంత వరకు నిజంగానే చెప్తున్నాను, ఒక్క సండే కూడా, ఒక గృహకూడి కూడా, ఒక ఉపవాస ప్రార్థన కూడా లేకుండా ఉన్న రోజు లేదు. మహాతల్లి. ఆవిడ పేరెవరు చెప్పరు, ఆవిడ పేరెవరు తెలియదు, అందరూ కుమ్మరమ్మని పిలుస్తాం. ఎందుకనంటే ఆమె కుమ్మరులు చేసిన మట్టి కొండలు ఈ చేత్తో 4, ఈ చేత్తో 4 పట్టుకొని వీధుల్లో పోయి కొండలు అమ్ముకొని ఏదో గెంజి కాసుకుని బతికేది.
మేము సుమారు ఇవాళ చాలా పెద్ద మందిరం కట్టిన తర్వాత ఒక 80 అడుగుల మందిరం, ఇవాళ 35 అడుగులు వెడల్పు మందిరం, ఒక 60 సెంట్ల స్థలంలో ఒక పెద్ద మందిరం కట్టుకున్న తర్వాత నేను ఆ రోజున ఎవరికో కానుకలు ఇచ్చారు ఈ మందిరానికంటే మా కొమ్మరమ్మనే నిలబెట్టా. ఆమె ఇచ్చేది పెద్ద ఎక్కువ కాదు మనుషుల దృష్టిలో, కానీ ఆమె లేమిలో ఇచ్చేది. ఆమె ఎంత ఘనమైన భక్తి చేసేదంటే, వింటున్నారా లేదా? ఒకసారి ఊర్లోకి పోతున్నా, నాకు ఎదురొచ్చింది, ఏంటి కొమ్మరమ్మ చేతిలో కొండలేవు అమ్ముడుపోయాయా అన్నాను. అన్నీ అమ్మేశానయ్యా, గెంజి కాసుకుందామని ఇంటికి వెళ్తున్నాను స్వామిబాబు అంది. సరే ఏంటి ముఖమంతా నవ్వుతూ ఉంది, సంతోషంగా ఉన్నట్టున్నావు అంటే, ఎప్పుడూ సంతోషమే కదయ్యా యేసయ్యని బట్టి. మంచిది కొమ్మరమ్మ, నాకు ఊర్లో కొంచెం పని ఉందని వెళ్తున్నాను అంటే, స్వామిబాబు ఒక్క మాట ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, అడగొచ్చా అంది. భలే మర్యాద మహాతల్లికి, యగాదిగా మాట్లాడదు సేవకులతో, అడగొచ్చా ఒక మాట అంది. అడుగు కొమ్మరమ్మ అంటే, ఏమిలే స్వామిబాబు త్వరగా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలనుంది, ప్రభు త్వరగా పిలిచేయమని చెప్పవా అంది. అంటే త్వరగా చచ్చిపోవాలని ఎందుకు అనుకుంటుంది, దినం గడవక అలా అడుగుతుందేమని చెప్పి నేను నా పర్సు మీద ఇట్లా చెయ్యి వేసా డబ్బులు ఇద్దామని. బాబు నాకు దినం గడవక నేనేమి చచ్చిపోవాలనుకోవట్లేదు బాబు, ఈ పాడులోకంలో ఇంకెంతకాలం ఉంటాం, త్వరగా చచ్చిపోతే పరలోకం గురించి ఎన్నో మాటలు చెప్పినావు నువ్వు, అది ఎంత బాగుంటుందో చెప్పి త్వరగా వెళ్ళిపోవాలనుంది యేసయ్య దగ్గరకు అంటుంది. ఎలా చెప్పని వీడికి అన్న పెద్ద విషయం ఆలోచించి, ఏ కొమ్మరమ్మ మనందరి కొరకు ప్రభు నివాసాలు కడుతున్నాడని చెప్పానుగా నేను వాక్యంలో చెట్టే. అవును బాబు నాకు గుర్తుంది, మన కొరకు యేసయ్య ఇల్లు కడుతున్నాడని పాడుకుంటున్నాం కదా మనం అంది. ఆ పాట అర్థం చేసుకుందామంటే, అవును నా కొరకు నా యేసయ్య ఇల్లు కడుతున్నాడని తెలిసిందంది. ఆ ఇల్లు 2000 సంవత్సరాలు అయ్యింది. నీ కొరకు ఆయన ఇల్లు కట్టవలసిన ఇల్లు కట్టడం అయిపోతే పిలిచేస్తాడు, త్వరపడి పిలిచేయమంటే ఇల్లు పూర్తి కాకుండా ఎక్కడైనా ఉంటావు అన్నాడు. అమ్మో నా ఇల్లు ఇంకా కట్టడం అయ్యుండలేదా, 2000 సంవత్సరాలు అయిపోయిందని వెళ్ళిపోయి ఇంకా నా ఇల్లు కట్టడం పూర్తి చేయలేకపోయినాడో, ఎంత పెద్దగా కడుతున్నాడో నా గురించి తొందరపడి పిలవద్దు, కట్టడం అయ్యాక పిలవలేదు. అమాయకు రాదు. సరే ఆదరించబడింది కదా ఆమె హృదయం. అలా యేసయ్యకు తొందర పెట్టకూడదు కొమ్మరమ్మ, చచ్చిపోవాలని అలా ఆశపడకూడదు, బతుకున్నప్పుడు ప్రభు కొరకు బ్రతకాలి అంటే. సరే స్వామిబాబు ఇంకొకటి అడగనా అంది. అడుగు కొమ్మరమ్మ అన్నాను. ఏంటనంటే, ఏమిలే స్వామిబాబు నేను చచ్చిపోయే రోజు నువ్వు ఊర్లో ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నా, చెయ్యొచ్చా అలాగా అంది. నువ్వు చచ్చినప్పుడు నేనెందుకు అన్నా, నువ్వు చచ్చినప్పుడు నేనెందుకంటే, అదేంటి స్వామిబాబు అలాగంటావు, నేను వీధిలో తిరిగి యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన ద్వారా పాప క్షమాపణ కలుగుద్ది, నమ్ముకోండి అని చెప్తుంటే మరుగుజ్జుదాన్ని కదా, నేను కొంచెం అసహ్యంగా ఉంటాను కదా, నాకు కట్టుబొట్టు రాదు కదా, నేను చెబుతుంటే ఎవరు నమ్ముకోవడం లేదు, నేను త్వరగా చచ్చిపోతే పెట్టెలో నా శవాన్ని పెట్టి నువ్వు సువార్త చెప్తే అప్పుడైనా ఎవడైనా నమ్ముకుంటాడేమో ఆశ ఉందయ్యా. నేను చావక మునుపు మా వీధిలో ఎవరో చచ్చిపోకూడదనంది నాకు. ఈవిడ ధనవంతురాలా, నువ్వు ధనవంతురాలువా? దేవునిలో ధనవంతురాలండి ఆమె. అసలు అదేం విడ్డూరమో కానీ ఆమె చనిపోయిన రోజు నేను కూడా ఊర్లో ఉన్నాను. దేవుడు ఆ ప్రార్థనలకు ఇచ్చాడు. గంభీరమైన కూడుకు జరిగింది. ఆవిడంటే గ్రామస్తులందరి విపరీతమైన రెస్పెక్ట్. గ్రామం అంతా తరలొచ్చేసింది ఆమె సమాధి కార్యక్రమానికి. ప్రియులారి విషయం మీకు ఎందుకు చెప్పానో తెలుసా? దేవుడు ఏది పెడితే దాంతో సంతృప్తిగా ఉండి నాకేమి కొదువు లేదని బతికిందే. గింజన్నం తిని, పచ్చడ మెతుకులు తిని, ఒడియంతో తిని, దేవుడు ఏది ఇచ్చాడు చాలు అనుకుని తృప్తిగా బ్రతికింది ఆమె ఐశ్వర్యవంతురాలు. లక్షలకున్నాయి, కోట్లగా పడగలెత్తావు, స్తుతే లేదు నీ బతుకులో. నువ్వేం ధనవంతుడివి, దరిద్రుడు కాకపోతే, దిక్కుమాలిన దానివి కాకపోతే. బైబిల్ భాషలో ధనవంతులంటే ఏ సమయం మనకి ఏది అవసరమో అది దేవుని వల్ల పొందిన వాళ్ళే నిజమైన ధనవంతులు. కనుక యేసు ప్రభు సిలువలో వేలాడింది ఎందుకో తెలుసా? ధనవంతుడైన ఆయన సిలువ మీద దరిద్రుడుగా వేలాడి దరిద్రులమైన మనల్ని ఆయన ధనవంతులుగా చేశాడు. ఇది రెండో సంగతి. మూడో సంగతి చెప్పి ముగించేస్తాను. అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? మళ్ళీ చెప్తాను. పరిశుద్ధుడైన దేవుడు ఏమైనాడు? సిలువ పైన పాపిగా అనకండి, తప్పు మాట అది, పాపముగా చేయబడ్డాడు.
మనకేం తెచ్చిపెట్టింది ఆ సిలువ? పాపులమైన మనకు దేవునితో సంబంధాన్ని తెచ్చిపెట్టింది. దేవుని నీతి. ధనవంతుడైన దేవుణ్ణి దరిద్రులుగా చేసింది. దరిద్రులమైన మనల్ని ధనవంతులుగా చేసింది. ఏ కొదువ లేని వారుగా చేసింది. ఇది రెండో సంగతి. మూడో సంగతి చెప్పి ముగిస్తాం. గలతీయులకు రాసిన పత్రిక చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసింది. 3వ అధ్యాయం చదువుతున్నాను. 13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మన ధర్మశాస్త్రము యొక్క శాపము నుంచి విమోచించెను. ఇందును గూర్చి మ్రాడ మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభు ఆశీర్వాదమునకు కర్త. యేసు ప్రభు వారు ఆశీర్వాదమునకు మాధ్యమం. యేసు ప్రభు వారు మనుషులు ఆశీర్వదించబట్టు సాధనం. అటువంటి ఆయనను ఈ సిలువేం చేసిందంటే శాపగ్రస్తునుగా వ్రేలాడదీసిందంట. ధర్మశాస్త్రంలో అదే రాసి ఉంది. మ్రాణ మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని. ఆశీర్వాదమైన కర్తైన దేవుణ్ణి, ఆశీర్వాదం మాధ్యమైన దేవుణ్ణి, ఆశీర్వాదన సాధనమైన దేవుణ్ణి ఈ సిలువ శాపగ్రస్తునిగా వేలాడదీసింది. అది సిలువకున్న శక్తి. మరి మనకేం చేసింది ఆ సిలువ అంటే? మనమంతా శాపగ్రస్తులం. ఎందుకు శాపగ్రస్తులం అని చెప్పనా? 1 కొరింథీ పత్రిక 16:22 రాసుంటుంది చూడండి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 22వ వచనంలో ఇలా ఉంది. ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభువుని ప్రేమింపని మనుషులం. ఏ ప్రభు అయితే సృష్టించాడో, ఏ ప్రభు అయితే తన పోలిక తన స్వరూపం ఇచ్చాడో, ఏ ప్రభు అయితే నీలో జీవాయువుని పెట్టాడో, ఏ ప్రభు అయితే జీవించడానికి నీకు కావలసినవన్నీ సమకూర్చిచ్చాడో ఆ ప్రభుని ప్రేమించడమే చేత కాదు ఈ మనుషులకు. ఆలోచిస్తారంటే చెప్తాను ఒక మాట. నేను ఎంతగా ప్రేమించినాడో చెప్పనా? నువ్వు పుట్టక మునుపు అమ్మ పొట్టలో ఉంటేవి. 9 నెలల తర్వాత బయటపడతావు. బయటపడగానే నీకు ఆకలి అవుతుంది. ఆకలికి నీకు పాలు కావాలి. నువ్వేం అడగలేదుగా ఆయన్ని. నాకు ఆకలి అవుతుంది, నాకు పుట్టగానే పాలు కావాలని నువ్వు అడగక మునిపే నీ అమ్మ రొమ్ములో పాలును ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టాడు. నువ్వు పుట్టేసరికే నీ అమ్మ దగ్గర నీ కొరకు పాలు తయారయ్యాయి. నువ్వు అడిగితే పాలు తయారు చేశాడా దేవుడు అక్కడ? అలాగే నువ్వు చాలా అడగల. నువ్వు బట్టలు వేసుకోవడానికి, నువ్వు స్నానం చేయడానికి, నువ్వు టాయిలెట్ అయితే శుభ్రం చేయడానికి, నీకు అన్నం ముద్దలు పెట్టడానికి నువ్వు అడగలేదు. కానీ అమ్మమ్మనో నాయనమ్మనో అమ్మనో ఎవరినో ఒక వ్యక్తిని సిద్ధం చేసి నీకు పరిచర్య చేయడానికి మనుషులు సిద్ధం చేశాడు. నీకు వయసు వచ్చి ఎదిగిన తర్వాత ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, అవకాశాలు ఇచ్చాడు. ఇవన్నీ దేని బట్టి చేశాడంటే ఆయన ప్రేమించి చేశాడు. కానీ అటువంటి ప్రభువుని ప్రేమించడం నీ చేత కాదు. నిజ దేవుణ్ణి ప్రేమించడం మాని దేవుడు కాని వాటిని ప్రేమించి బ్రతుకుతుంది మానవ జాతి. నా అన్నదమ్ములారా, అక్క చెల్లులారా వినండి. మన ప్రభువుని ప్రేమింపని శాపగ్రస్తులం. అలాంటి శాపగ్రస్తులమైన మనల్ని ఈ సిలువ ఏం చేయాలనుకుందంటే అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాలని. ఇవ్వండి, ఆ సిలువ ఆశీర్వాదానికి కర్తైన దేవుణ్ణి శాపగ్రస్తులుగా చేసిందట. క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా? ఆశీర్వదింపబడి అనేకులు ఆశీర్వాదకరంగా మారిన వాడే క్రైస్తవుడు. అందరూ క్రైస్తవులు కాదు. ఆశీర్వదింపబడి అనేకులు ఆశీర్వాదకరంగా మారిన వాడే నిజ క్రైస్తవుడు. ఈ రాత్రి వేళ సుమారు 1:35 విన్నారు. అర్థమైందా? నీవు శారీరకంగా బలహీనురాలు, నువ్వు మానసికంగా బలహీనుడు, మనమంతా ఆధ్యాత్మిక బలహీనులం. మన బలహీనతలకు చాలినంత బలం దేవుడు యేసులో పెట్టాడు. క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమై ఉన్నాడు.
ఆ యేసులో శిలువ శక్తి ఉంది, ఆ యేసులో వాక్యపు శక్తి ఉంది, ఆ యేసులో ఆత్మశక్తి ఉంది, ఆ యేసులో రక్తపు శక్తి ఉంది, ఆ యేసులో పునరుత్థాన శక్తి ఉంది, ఆ యేసులో దేవుని ఎరగటంలో శక్తి ఉంది, ఆ యేసులో దేవుళ్ళ ఆనందించడంలో శక్తి ఉంది, ఆ యేసులో దేవుని కొరకు ఎదురు చూడడంలో శక్తి ఉంది. 8 శక్తులు ఆయనలో నిక్షేపాలుగా ఉన్నాయి, ధననిధులుగా ఉన్నాయి. అందులో ఈ రాత్రి శిలువ శక్తిని గురించి మనం ఆలోచించాం. ఆ శిలువ దేవుని శక్తి. ఆ శిలువలో ఉన్న శక్తి అది విడుదలపడం కొరకు, దేవుణ్ణి నరులను కలపడానికి, ధర్మశాస్త్రాన్ని కృపను కలపడానికి, మధ్యలో వేలాడడానికి దేవుని కుమారుడుగా యేసు ఈ లోకానికి వచ్చి శిలువ మీద వేలాడగా, పాపమెరగని ఆయన, పాపము చెయ్యని ఆయన, వినండి, పాపమే లేని ఆయనను శిలువ పాప ముద్దలాగా చేసింది. పాపులమైన మనకు దేవుని నీతి తెచ్చిపెట్టింది. ధనవంతుడైన దేవుణ్ణి దరిద్రునిగా చేసింది. దరిద్రులమైన మనల్ని ఏ కొదువలేని వారుగా చేస్తుంది. శాపగ్రస్తుడమైన మనల్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి, ఆశీర్వాదానికి కర్తైన దేవుణ్ణి శాపగ్రస్తునిగా వేలాడదీసింది. కనుక నువ్వు ఆశీర్వదించబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా మారితే శిలువ శక్తిని అనుభవించినట్లే. అలాగని నీ అవసరాలన్నీ యేసుక్రీస్తునందు దేవుని కృపలో తీర్చుకోగలుగుతుంటే నువ్వు శిలువ శక్తిని అనుభవించినట్లే. దేవునితో సమాధానం పొంది దేవుని నీతిని అనుభవిస్తే శిలువ శక్తిని అనుభవించినట్లే. దేవునితో సంబంధం నీకు లేకపోయినా, దేవుని వల్ల నీ అవసరాలు తీర్చబడకపోయినా, దేవునిలో నువ్వు ఆశీర్వదించబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా మారకపోయినా ఇంకా మనం శిలువ శక్తిని అనుభవించలేదు అని అర్థం చేసుకుని కనీసం ఈ రాత్రి ఆ శిలువ చెంతకు చేరుదాం. ఎవరో భక్తుడు రాశాడు ఒక పాట, శిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. శిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పాపీ రావా, నీ పాపమును విడిచి పరిశుద్ధుల విందులో చేరడానికి రా, పరలోక రాజ్యానికి వారసుడు అవ్వడానికి రా. పాప స్వభావంతో పుట్టావు, పాప పనులు చేసావు, చివరికి నరకానికే పరిగెత్తుతున్నావు. ప్రభు ప్రేమించి నీతో ఈ రాత్రి మాట్లాడుతుండగా శిలువ నీడ కిందకు వస్తావా? శిలువ చెంతకు చేరుతావా? శిలువ దగ్గర నుంచి కారుతున్న యేసు ప్రభు కార్చిన ఆ రుధిరంలో, ఆ రక్తధారంలో తడిచి ముద్దై పాప క్షమాపణ పొందిన వాళ్ళమై, మన అవసరాలు తీర్చుకున్న వారమై ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మారి మన వర్ధిల్లుదమగాక. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. సుమారు 1:40 సహోదరి ఎవరు కదలొద్దు ప్లీజ్. ఇది చాలా గంభీరమైన సమయం. మీరు వాక్యం వినడానికి ఎంత భయభక్తులతో శ్రద్ధతో మీరు కూర్చున్నారో దానికంటే మరెక్కువ భయభక్తులతో శ్రద్ధతో కూర్చొని ఇప్పుడు మీరు దేవునితో మాట్లాడుకోండి.